మనం భక్తులేనా? భక్తి అంటే ఊరికొచ్చేది కాదు, సాధన చెయ్యాలి. మనుషులు అనుసరించే విధి విధానాలు భక్తి కాదు. అసలు శిస్సుల భక్తి ఏంటో, భక్తికి నిర్వచనం ఏంటో దేవుడు చెప్తున్నాడు చూడండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ తుర్లపాడు పరిసర ప్రాంతాలను ఆయన మీరు ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించే మీ పిల్లల ద్వారా తండ్రి మరి విలువైన మహాజ్ఞాన సంగతులు 2 దినాలు నేర్పించడానికి మీ పిల్లలనైనా మీరు రేపిన విధానాన్ని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. మరి తొలి దినం తండ్రి మాకు ఆశీర్వాదకరంగా మలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగోనైనా అనేక ప్రాంతాల నుంచి నైనా కూడి వచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీ గ్రంథం నుంచి తండ్రి మా జీవితం నాయన మీరు కోరుకున్న విధంగా ఉందో లేదో తండ్రి వాక్యాన్ని బట్టి నాయన చూసుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. మీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రాన్ని వెలిగించండి. కేవలం వినువారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించగలుగుట కృప అనుగ్రహించండి. తద్వారా మీ చెంతకు ఫలము తీసుకుని వచ్చే భాగ్యాన్ని దయచేయండి. ప్రతిఫలంగా మా అందరికీ పరలోకాన్ని దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రైస్ట్ చర్చ్ చంద్రలపాడు వారి ఆధ్వర్యంలో మరి తొర్లపాడు గ్రామంలో నిర్వహిస్తున్న 2 దినాల సభలకు తొలి రోజున చేరి వచ్చిన వేదికను అలంకరించిన దేవుని పనిలో నాతోటి జతపైన వారందరికీ, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాం. పిల్లరా, ముందుగానే మీ అందరికీ తెలియజేసిన విధంగా ఈరోజు రేపు విలువైన సంగతులు మనం ఆలోచన చేద్దాం. నేటికి గాను భక్తి అనగానేమి అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఏంటది? భక్తి అనగానేమి. పిల్లరా, భక్తి అనగానేమి అనగానే ఒకంత మీరందరూ కూడా ఆశ్చర్యానికి గురై ఉండొచ్చు. మీరు తిరువురు నుంచి వచ్చి మా తొర్లపాడు వాళ్ళకి భక్తి నేర్పిస్తారా? మేము పుట్టినది మొదలుకొని పుట్టుక క్రైస్తవులం, మాకు తెలియని భక్తి మరలా మీరు కొత్తగా నేర్పించేది ఏముంది అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పాట విన్న తర్వాత నాకు కానీ మీకు కానీ భక్తి ఉందో లేదో అన్న సంగతి అవగతమైపోతుంది. అందువల్ల భక్తి అంటే ఏంటో, మరి ఎప్పటి వరకు క్రైస్తవులు అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటో అవి దేవుడు అనుకున్నట్టుగానే ఈ ప్రజానీకం చేస్తుందా, లేదా మనుషులే కల్పించుకొని దేవుడు చెప్పినట్లుగా భావించి చేస్తున్నారా అన్నది మనం ఆలోచించాలి. ఏమంటే ఇప్పటి వరకు దైవజనులు చెప్పారు కదండి, బాకానాదం వినబడుతుంది, వినబడినప్పుడే ఎవరికి వారు సెట్ అయిపోవాలని చెప్పారు. బాకానాదం అనగానే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న పెద్ద కొమ్ము తీసుకొని ఊదే బాకానాదం కాదండి. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మైక్ యంత్రం చూసారా, ఇదే బాకానాదం. విన్నప్పుడే ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి, దేవునికి అనుకూలంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకప్పుడు కావలి కోటకి బాకానాదం ఊదేవాళ్ళు, ఈరోజు ఆ కోటలు మన మధ్య లేవు. ఏమండి, ఉన్నాయా? ఇదిగో ఈ వేదికలా కోట, మాట్లాడే దైవజనుడే బాకానాదం ఊదే కావలివాడు అనమాట. అలా చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరి చేసుకునే విధంగా మనం ఉండాలన్నమాట. ప్రియులరా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనం అంతా కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలి అని చెప్పేసి మాటల్లో మాట్లాడుకుంటాం, కానీ మన జీవితంలో కించిత్తుకైనా అది కనిపించని విధంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినని పిల్లలను వాళ్ళు ఒక దెబ్బ కొట్టేనా ఏమంటారండి, వాళ్ళు నయానో భయానో వీడిని దారిలో పెట్టాలని చెప్పేసి అంటారండి. అంటే ఏదో ఒకటి నచ్చచెప్పి తల్లిదండ్రుల మాట వినేవాడిగా, తల్లిదండ్రులకు విధేయులుగా, సమాజాన్ని సంస్కరించి ఒక మంచివాడిగా మార్చాలన్నది తల్లిదండ్రుల ఆలోచన. పిల్లరా, అలాంటి పిల్లలంటే అందరూ ఇష్టపడతారు. దేవుని దగ్గరకు వచ్చి
దేవుడు అనుకున్నట్టుగా జీవించకపోతే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడండి. ఎవరైనా ఎవరిని ఇష్టపడతారంటే చెప్పిన మాట వినేవాడినే ఎవరైనా ఇష్టపడతారు. చెప్పిన మాట వినటం లేదనుకోండి, ఏమంటే మీ కుటుంబాల మధ్య మీ పల్లెలో పలానా వాళ్ళ అబ్బాయి అస్సలు మంచివాడు కాదండి, వాడు చెప్పిన మాట అస్సలు పట్టించుకోడని అంటారు. అలాంటి వాడిని ఎవరైనా గౌరవిస్తారా? మంచివాడు అంటారా? అలా కాకుండా చెప్పిన మాట విని చక్కబెట్టుకుని వచ్చాడు అనుకోండి, ఏమంటారు అతని గురించి? చాలా మంచివాడండి, బుద్ధిమంతుడండి అని చెప్పేసి మీరే కితాబిస్తూ ఉంటారు. అంటే చెప్పిన మాట వినేవాడు కావాలి దేవునికి. చెప్పిన మాట వినేవాడు కావాలి దేవునికి. నువ్వేదో ఇస్తే అది దేవునికి ఏం అవసరం లేదండి. ఆయనకి ఏం కావాలట? మాట వింటే శ్రేష్టం అని చెప్పేసి అంటున్నాడండి. మరి ఆయన మాట వింటుందా క్రైస్తవ్యం? వింటున్నారా? అలా వింటే వాళ్ళని దేవుడు భక్తులుగా పరిగణిస్తాడు. వినకపోతే భక్తిహీనులుగా పరిగణించడం అనేది జరుగుతుందన్నమాట. మనం కూడా ప్రతి సంవత్సరం కూడా ఏమండి దేవుని కొరకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్న తీర్మానాలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేదా అననుకూలంగా ఉన్నాయా? ఒక్కసారి మనం చేస్తున్న భక్తి పేరిట చేస్తున్న విధి విధానాలను మనం బేరీజ్ వేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఈరోజు భక్తులుగా ప్రపంచం అంతా కనబడుతున్నారు. దేవుణ్ణి నమ్మే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 98% మంది ప్రజలు ఉన్నారండి. ఈ 800 కోట్ల మందిలో ఎంతమంది ఉన్నారు దేవుణ్ణి నమ్మేవాళ్ళు? 100కే 98 మంది ఉన్నారు. కేవలం 2 దేవుని నమ్మక నాస్తికులుగా, హేతువాదులుగా వాళ్ళు ఏమైపోయారంటే దేవుడి నుంచి వేరైపోయారనమాట. మరి 98 మంది భక్తులు చేస్తున్న భక్తేనా అని మనం ఆలోచించగలిగితే, ఈ సమాజంలో ఒకరి మాట వినాలంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే వింటారండి, చెడ్డవాళ్ళు అయితే వింటారా? భక్తి పేరిట మనం చేస్తున్న విధి విధానాలు, ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా? దేవుడు చెప్పినట్లుగా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏమంటున్నాడో మనం అందుకు ఎలా భిన్నంగా నడుచుకుంటున్నామో ఇవన్నింటినీ కూడా మనం చూసుకోవాలి. ఈరోజు సమాజంలో ఒక మనిషి మాట వినాలంటేనండి, ఆ మనిషి ఎంతో మంచివాడైతే తప్ప ఈ సమాజం వాళ్ళ మాట విందండి. మంచి వాళ్ళ మాటే అసలు వింటలేదు. అలాంటిది సమాజంలో మన క్యారెక్టర్ బాగోలేకపోతే మన మాట ఎవరైనా వింటారా? ఎవరు వినరండి. అందుకే యేసుక్రీస్తు గురించి గొప్పగా ఒక స్త్రీ చెప్తే, చాలే పోవమ్మా, ఇప్పటి వరకు చెప్పింది చాలే, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మేమే తెలుసుకున్నావు నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి అప్పటి వరకు ఆవిడ మాటలు విని వచ్చినా కానీ ఆమె క్యారెక్టర్ బాగోలేదని చెప్పేసి తృణీకరించినట్లుగా మనం చూస్తున్నామండి. చూద్దాం ఆ సందర్భాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన వేడుకొనిది కనుక ఆయన అక్కడ 2 రోజులు ఉన్నాడు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేక మంది నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాము. ఎవరండి మాట్లాడింది? ఎవరి మాట్లాడింది? సమరయులండి. సమరయులు. యాకోబు గారు ఎప్పుడో తవ్వించిన లోతైన బావి దగ్గర కూర్చున్నాడు కదండి ఆయన, సుఖార్ అనే గ్రామంలో. ఆ పై సందర్భంలో 4వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుకున్నాం. ప్రియులరా, అక్కడ దాహం వేసి యేసుక్రీస్తు వారు కూర్చున్నాడు. ఈవిడ ఖాళీ కుండ పట్టుకొని నీళ్ళ కోసం వెళ్ళిపోయింది. అక్కడ మాట మంతి కలిపారు, సంభాషణ పెరిగింది. ఈవిడ జీవితం అంతా యేసుక్రీస్తు వారు బట్టబయలు చేసేసాడండి. అవునా? ఇలా చెప్పగలిగిన వాడు ఎవరై ఉంటారు అని అంచనా వేసింది. ఇంకెవరు? ఈ లోకానికి రాబోయే మెస్సియే, దేవుడు తప్ప ఇదిగో ఇలాంటి ఎవరు చెప్పలేరనే
ఒక మంచి నిర్ణయానికి వచ్చింది. ఏమంటే మనసు మార్చుకుంది. ఆ కొండ అక్కడ విడిచిపెట్టింది. పరుగు పరుగున గ్రామంలోనికి పరుగెత్తి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీకు చూపిస్తారండి. ఆయన కదా మెస్సియా, లోకానికి వచ్చే రక్షకుడు ఈయన కదా, దేవుడు ఈయన కదా అని చెప్పిందండి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రస్తుతానికి ఆవిడ మాటలైతే విన్నారండి, నమ్మారు, బాగానే ఉంది. 2 రోజులు ఆయన అక్కడ ఉండమని వేడుకున్నారట. ఈ 2 రోజులు వాళ్ళకు వాక్యం చెప్పారు. వాళ్ళు కూడా మారిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ అవసరం తీరిపోయింది కదండి ఇవిడది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎద్దేవా చేస్తున్నారు. ఆవిడ ఏమని, చాలే పోవమ్మా, నువ్వు ఒక చెప్పొచ్చావా, అసలే నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మాకు చెబుతావా? అసలు ఆవిడ చెబుతూనే కదండి వచ్చింది, ముందు ఆవిడ చెబుతూనే కదా వచ్చింది. ఆ ఊరి వారు అందరూ ఈవిడ చెబుతూనే వచ్చారా, ఇంకెవరైనా చెప్తే వచ్చారా? ఆవిడ చెప్తేనే వచ్చారు. ఇప్పుడు మా మట్టుకు మేము తెలుసుకున్నాం, ఇక నీతో మాకు పని లేదు, ఎందుకంటే నువ్వు మంచిదానివి కాదు. పిల్లరా, చెడ్డవాళ్ళైతే మంచి మాట చెప్పకూడదా? చెడ్డవాళ్ళైతే మంచి మాట చెప్పకూడదా? తాగుబోతుండే తన కొడుకుని ఏమంటాడు, ఒరే నేను ఎలాగో చెడిపోయాను, నువ్వైనా బాగుపడ అంటాడా? అనరా, అంటారు కదండి. అలా మంచి మాట చెప్పాలంటే ఒక మంచివాడు చెప్తే నీ ప్రపంచం ఇవ్వట్లేదండి, చెడ్డవాళ్ళు చెప్తే వింటారా? వినరు కదండి. ఈరోజు భక్తి పేరిట భక్తి లేనివాడు చెప్తున్నాడు, అసలు వాడికే తెలియదు భక్తి అంటే. మరి భక్తి అంటే ఏంటో అతనికే తెలియనప్పుడు నీకెలా చెప్తాడు? నువ్వు మంచివాడిగా ఉంటే నీ మాట వింటారు. ఎలా ఉండాలి లోకంలో? సమరయ స్త్రీ అప్పటి వరకు బాగోపోయినా ఆ తర్వాత మారిపోయిందండి. మారినా కానీ ఆవిడ మాట విన్నారా? వినదు సమాజం కొంతకాలం. అపోస్తులైన పౌలును చూశారు, అభ్యంతరపడిపోయారండి. నరహంతకుడైన మనిషి వచ్చి వాక్యం చెబుతున్నాడని అభ్యంతరపడిపోయారు. ఆ తర్వాత ఆయన గురించి తను తాను సాక్ష్యం ఇచ్చుకోవాల్సి వచ్చింది. నేను ఎలా అపోస్తులను అయ్యానో, ఎలా యేసుక్రీస్తు నన్ను పట్టుకున్నాడో అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే ఒక మంచివాడు చెప్తే నీ సమాజం నమ్మట్లేదంటే, చెడ్డవాడు చెప్తే ఎలా ఉండాలి? లోకంలో మనం ఒక మంచి మాట చెప్పాలంటే ఎలా ఉండాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన ఎలా ఉండాలంట? మనం ఎలా ఉండాలంట? మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. అనిందులు అంటే ఎవరు? ఏమండి? నిందలు లేనివారు. మీ ఊర్లో నీ మీద ఏ నింద లేదా? ఏమండి? లేదా మా ఊర్లో నా మీద ఏ నింద లేదా? ఉంటుంది. ఏమండి? పోనీ ఒకప్పుడు నిందలు ఉన్నాయి, ఇప్పుడు మారు మనసు వచ్చింది, మనం బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేరాం, దేవుని పని చేస్తున్నాం. ఇప్పుడు చెప్పినా కానీ ఎప్పుడూ పాత జీవితాన్ని తవ్వుకుంటూ వస్తారు తప్ప, పోన్లే ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు మంచిగా ఉన్నారని మన మాట వింటారా? వినరండి. మరి భక్తి అంటే ఏంటో తెలియకపోయినా భక్తులు అని సమాజంలో చలామణి అవుతూ ఇదే భక్తిని పేరు పెడుతున్నారు, చూసారా? అసలు అదే భక్తిని ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎవరు చెప్పారండి వాళ్ళకి అదే భక్తిని? దేవుడు అంటున్నాడా, మనమే అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడా, మనమే అనుకుంటున్నావా? ఏంటి భక్తి అంటే? అసలు ఏంటి భక్తి అంటే? మనకు తెలిసినవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప దేవుడు చెప్పిన కోణంలో భక్తి చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎవరూ లేరు. పిల్లరా, మొన్న గతించిన బుధవారం చూసారా? ఆ బుధవారం నుంచండి క్రైస్తవులు అందరూ కూడా ఏమండి లెంటి డేస్లు అని చెప్పేసి ఏమండి ఉపవాస దీక్షలకు పూనుకున్నారండి. ఎందుకు? ఏంటి లెంటి డేస్ అంటే? ఏమండి లెంటి డేస్ అంటే ఏంటి? ఏమండి ఉపవాస దినాలు లేదా శ్రమ దినాలు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారండి. ఎవరికి శ్రమ అండి? ఎవరికి శ్రమ? యేసుక్రీస్తు వారు తన జీవితకాలం అంతా కూడా శ్రమను అనుభవించాడు. మరి 40 దినాలు వీళ్ళేమి శ్రమలు అనుభవిస్తున్నారంటే క్రైస్తవులకి ఏమి శ్రమలు లేవండి. కేవలం ఉపవాసం పేరిట వాళ్ళు ఏం చేస్తున్నారు? భోజనం మానేశారండి. భోజనం మానేశారు. అది కూడా రోజంతా మానివేయలేదు. ఎప్పుడు? ఏదో ఒక పూట అండి, ఏదో ఒక పూట. కొంతమంది అయితే విచిత్రంగా ఉపవాసం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం అంటే రాత్రి తిన్న దగ్గర నుంచి మరలా ఉదయం టిఫిన్ చేసేంత వరకు ఉపవాసం అట.
ఏమన్నా మధ్యలో ఎవడన్నా లేచి తింటాడా? అర్ధరాత్రి ఎవడన్నా తింటాడా? అది అందరూ చేస్తున్నారు. నువ్వే కాదు, పశువులు కూడా చేస్తున్నాయి. పడుకునే ముందు గడ్డి వేస్తాం, ఒక కట్ట గడ్డి, ఏమంటే అది తిని అది పడుకుంటుంది. మరలా తెల్లారి కూడా అడుగుతుందా? అడగదు. అది ఉపవాసం చేస్తుందిగా. ఇదేనా ఉపవాసం అంటే? ఎవరు చెప్పారు నీకు అలా ఉపవాసం చేయమని? ఎవరు చెప్పారు? అసలు మనం తినే అన్నంలో ఏమైనా ఉందండి ఈరోజు? ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే తెల్లగా లలిత బ్రాండ్ కావాలి మనకు, తలతల్లాడాలి. ఏమండి? పట్టుకుంటే విరవిరలాడిపోవాలి అన్నం. అవునా కదా? ఒకప్పుడండి పెద్దవాళ్ళు చక్కగా ఎరువులతో పండించుకొని ఇంటిలో ప్రతి ఇంటిలో ఒక రోలు రోకలి ఉంటే దంచుకొని దంపుడు బియ్యం తినేవాళ్ళండి. ఏమంటే ఎప్పటి వరకు ఇప్పుడు కూడా మిల్లు దగ్గరికి వెళ్ళి ముడి బియ్యం అని అడుగుతున్నారు చూసారా? లైట్గా ఆ ఉరు పొట్టంతా తీసేసిన తర్వాత మరలా ఒక లేయర్ వాడించిన తర్వాత అప్పుడు తెచ్చుకున్నాం. ఏమన్నా వాడిని ముడి బియ్యం అండి అన్నాం. ఎందుకు? షుగర్ రాకుండా, థైరాయిడ్ రాకుండా, బీపీ రాకుండా. ఏమంటే తెచ్చుకున్నాం అవన్నీ కూడా. ఒకప్పుడు రోటిలో దంచుకొని తిన్న తర్వాత ఆ పొట్టంతా చాటలో విసురుకున్న తర్వాత ఆ బియ్యపు గింజల మీద అండి ఎర్రటి చారలు ఉండేయండి. ఇప్పటికే ఉంటాయి చూడండి. ఆ ఉరి పొట్టు తీసి చూడండి, మీకు ఏం కనపడతాయి? బియ్యం మీద ఎర్రటి చారలు ఉంటాయి. ఆ ఎర్రటి చారలకు పెట్టిన పేరేంటంటే థైమిన్ అండి. థైమిన్. ఇప్పుడు ఆ థైమిన్ లోపం వలన అందరికీ జబ్బులు వచ్చేసాయి. ఆ ఎర్రటి చారలు లేకపోవటం వలన ఏం జబ్బు వచ్చింది? గొంతు వాపు వ్యాధి. దానికి మరో పేరే థైరాయిడ్ అనమాట. అర్థమైందా? ఏది గట్టిగా తినలేరు, గట్టిగా మాట్లాడలేరు. అవునా? ఉన్నాయా చాలా మందికి థైరాయిడ్లు ఈరోజు? ఉన్నాయి కదండి. ఒకప్పుడు సముద్ర లవణం వాడుకునేవాళ్ళు. ఏమండి? సైంధవ లవణం అంటారు. ఏంటది? గల్లుల ఉప్పు అండి. ఈరోజు ఉప్పు ప్యాకెట్లు ఎక్కడన్నా ఉన్నాయా? ఉప్పు బస్తాలు ఉన్నాయా? సాల్ట్ తెచ్చుకోవడం, అలా వేసుకోవటం కదండి. సాల్ట్ తెచ్చుకోవడం, వేసుకోవటం. ఆ సాల్ట్లో మనం చచ్చిపోవటానికి, స్లో పాయిజన్, నిదానంగా చచ్చిపోవడానికి సైనైడ్ కలుపుతున్నారండి. తెలుసా మీకు? సైనైడ్ కలుపుతున్నాం. మనకు ఆ ఉప్పు లేదు, సాల్ట్ లేనిది. ఏమంటే ఉప్పు తక్కువ తింటారా? చప్పుడై తింటారా? తినరు కదండి. పరోక్షంగా మనం చచ్చిపోవడానికి ఎన్ని ప్లాన్లు వేసారో చూడండి వాళ్ళు. ఈ ఉప్పు గల్లులు ఒకప్పుడు అమ్మవాళ్ళు అన్నీ ఉండారండి చక్కగా. అండ్ కాస్త గల్లులుగా ఉంటే దంచేసుకునేవాళ్ళు. ఏమండి? అమ్మకి అంత సహనం ఉంది. ఇప్పుడు వచ్చిన అమ్మగారికి ఉందా? లేదండి. సాల్ట్ ప్యాకెట్ తీసుకురా, కొనుక్కురా. అమ్మ ఉప్పు కాస్త వాడమంటే నేను వాడినాం. చూసారా ఎలా అయిపోయారో? చూడండి ప్రియులరా. ఆ రుచి కోసం అండి ప్రియులరా. ఈరోజు ఆ లోపం వలన చాలా మంది ఇదైపోతున్నారు. ఇప్పుడు ఉపవాసం పేరిట ఆ రైస్ మానేశారు. అసలు రైస్లో ఏముందండి? తెల్లగా పాలిష్ పడితే ఏముంది? దానికంటే గడ్డి తిన్న గేదె ఎంత బలంగా ఉంటుందో చూడండి ప్రియులరా. ఏమండి? గేదెలు బలంగా ఉన్నాయి, మనం బలంగా ఉన్నామా? ఏమంటే ఆ ముందులో థైరాయిడ్ వస్తే సన్నగా పాలిపోతారు, ఎండిపోతారు. అవునా? చూడండి. ఇక ఆ ఉపవాసం పేరిట వాళ్ళు జ్యూసులు, ఇడ్డలలో మంచి బలమైన పోషకాహారం తీసుకుంటున్నారండి. గంటకి జ్యూసు. ఇదేనా ఉపవాసం అంటే? ఇదేనా భక్తి అంటే? యేసుక్రీస్తు కూడా నీలాగా చేశాడా ఉపవాసం? అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభించి కానీ, లూకా సువార్త 4వ అధ్యాయం ప్రారంభించి కానీ మీరు చూస్తే ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అన్నాడు. ఏ దినాల్లో? 40 దినాలు ఉపవాసం చేశాడు కదా ఆయన. ఆ దినాల్లో ఏమి తినకూడదు, ఏమీ తినలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చూసారా? అంటే ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు లూకా సువార్త చూడండి, ఆ దినములు ఏమైనా తిన్నాడు అని చెప్పేసి ఒకవేళ అనుకుంటారని చెప్పేసి ఏమండి క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ 40 దినములు అన్నాడు, 40 రాత్రులు కూడా అన్నాడు. మన వాళ్ళ ఉపవాసం ఎలా ఉంటుంది? రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది అనమాట. అందుకే ఆయన 40 దినములు అంటే, దినం అంటే ఎక్కడ నువ్వు పగలని అనుకుంటావు అని చెప్పేసి 40 దినములు అన్నాడు, 40 రాత్రులు కూడా అన్నాడు. లూకా సువార్త చదవండి ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనం. అపవాది చేత ఆయన శోధింపడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. మరి నువ్వు విడ్డలు తింటున్నావు, పాలు తాగుతున్నావు, జ్యూస్ తాగుతున్నావు. ఇదే ఉపవాసం? ఇదే భక్తి?
యేసుక్రీస్తులాగా 40 దినాలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈరోజు? ఉన్నారు ఎవరైనా? ఏమండి, యేసుక్రీస్తు 40 దినాలు ఉన్నాడు. మోషే గారు కూడా 40 దినాలు ఉన్నాడండి. ఎన్నిసార్లు ఉన్నాడు ఆయన? మోషే గారు 5 సార్లు ఉన్నాడండి 40 దినాలు ఉపవాసం. ఏమండి, ఉన్నాడా? మాట్లాడరేంటండి? ఉన్నాడా లేదా? బైబిల్ చదవట్లేదు, చదివితే చెప్తారండి. 2 సార్లు ఉన్నాడండి ఆయన. 2 సార్లు ఉన్నాడు 40 దినాలు. ఇప్పుడు ఆయన ఎందుకున్నాడండి? దేవుని పనిలో ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని ఈ లోక ఆశలకు లోపరుచుకోకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము నుంచి తన్ను తాను బలపరుచుకోవటానికి ఏమండి 40 దినాలు ఆయన చేశాడు. ఒకవేళ చేస్తే నువ్వు కూడా అలా చేయాలిగా? చేస్తున్నారా? ఏమండి, ఆ యూదులు ఉపవాసం ఉన్నప్పుడు బూడిద చల్లుకునేవాళ్ళు, గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకునేవాళ్ళు. తల మీద, ఒంటి మీద గోనె పట్ట ధరించేవాళ్ళండి. ఇప్పుడు గోనె పట్టలు కట్టుకుంటున్నారా? ఏమన్నా బూడిదలో కూర్చుంటున్నారా? లేదు కదండి. మరి బూడిద బుధవారానికి నాంది పలికారు మొన్న. భస్మ బుధవారం అంటే అర్థం ఏంటి? భస్మం అంటే ఏంటి? బూడిదండి. ఆ బూడిద బుధవారం నాటి నుంచి మరలా ఈస్టర్ పండగ వచ్చేంతవరకు కూడా వీళ్ళు ఉపవాసాలు చేస్తూనే ఉంటారండి. మరి యేసుక్రీస్తు చేసినట్లుగా ఎవరైనా చేస్తున్నారా? ఏమండి, ఇస్లాం వాళ్ళు చేస్తారండి. రంజాన్ మాసంలో వాళ్ళు 40 దినాలు చేస్తారు. ఎలా చేస్తారు వాళ్ళు? సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు వాళ్ళు కూడా చేస్తారండి. ఏమంటే ఆ ఉపవాస దీక్షలను రోజా దినాలు అంటారండి వాళ్ళు. ఏ రోజా? అసెంబ్లీలో రోజా కాదు. ఆవిడ పేరు చెబితే దద్దరిల్లిపోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం. చూడండి ప్రియులారా, ఏమండి ఆ అరబ్ కంట్రీస్లో నుండి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పగలంతా షాపింగ్ మాల్స్ క్లోజ్ ఉంటాయి, సినిమాలు క్లోజ్ ఉంటాయి, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ క్లోజే. మరలా సాయంత్రం 6 ఈవినింగ్ 6 కాగానే మరలా ఉదయం 6 వరకు అన్నీ తెరుచుకొని ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రాత్రి అంతా వీధుల్లో తినుకుంటూ, షాపింగ్ చేసుకుంటూ, తింటూ తెల్లవార్లు గడిపేస్తారు. పగలంతా ఇంట్లో పడుకుంటారు. ఇక ఉపవాసం ఏముంది చెప్పండి? ఉపవాసం ఏముంది? రాత్రి అంతా కాజా, పగలంతా రోజా. ప్రియులరా, పగలేమో ఉపవాసం, రాత్రి మాత్రం పూటుగా తింటారు. రాత్రి తిని పగల పడుకునే వాడికి ఉపవాసం ఏముంటుందండి? రాత్రి అంతా తినేవాడికి పగలేమో ఆకలేస్తే? మనం రాత్రి తిని పడుకుంటున్నాం, రాత్రి అంతా సాయంకాలానికి ఏమన్నా ఆకలేస్తుందా? నిద్రలో ఉన్నవాడికి ఇంకా ఆకలేంటి? అది వాళ్ళు చేస్తున్నారు, ఇది మన వాళ్ళు చేస్తున్నారు. అసలు దేవుడు ఇలాగైనా చేశాడు యేసుక్రీస్తు వారు? అలా చేస్తే భక్తి ఉన్నట్టే ఆయన చెప్పినట్లుగా ఉండాలండి. ఎలా చేస్తున్నారు ఈ ప్రజలంటే చూద్దాం ఒక మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. 23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవునికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అన్నాడు. అంటే ప్రజలందరూ ఎలా ఉన్నారట? ఏమండి, ఎలా ఉన్నారు? తెలియని భక్తిలో ఉన్నారండి. తెలియని భక్తిలో ఉన్నారు వాళ్ళంతా. అంటే తెలిసి చేస్తున్నది కాదు, ఇదంతా కూడా తెలియకే చేస్తున్నారండి. తెలిస్తేనండి ఈరోజు మనుషుల ఆచారాలు, పద్ధతులు దేవుడు అనుకున్నట్టుగా ఉండేవి కాదండి. ఆయన అనుకున్నట్టుగా లేవు. తెలియక చేస్తున్నారట భక్తి. తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. ఆ రోజు వాళ్ళు తెలియక భక్తులుగా ఉన్నారు. ఇదిగో ఈరోజు తెలియక మనం కూడా అదే భక్తి అనుకుంటున్నామండి. భక్తి అనుకుంటున్నాం. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు అసలు ఎలా వస్తున్నారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో ఒళ్ళిపేస్తున్నారు, గనపరుస్తున్నారు, తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునేవి అంటున్నాడు. ఈ ప్రజలు ఎలా వస్తున్నారంట దేవుని దగ్గరికి? ఎలా వస్తున్నారంట? నోటి మాటతో వస్తున్నారు, పెదవులతో గనపరుస్తున్నారండి.
పెదవులతో కనిపిస్తున్నాయి. రాగానే హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లుగా. ఏమంటే చర్చిలో చూడండి, స్తోత్రం 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 అని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తారండి. ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే ఎంత భక్తురాలు ఎంత భక్తుడు అనుకుంటారండి. ఏమండి ఆ చర్చి గడప దాడి కాలు బయట పెట్టింది అనుకోండి, ఇక ఆవిడ ప్రతాపం చూడాలండి. ఏమండి వీధి కుళాయిల దగ్గర ఆవిడ ప్రతాపం చూడాలి. మరి చర్చిలో ప్రార్థన చేసింది దేవుడేనా అన్నట్లుగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నారట వీళ్ళు? నోటి మాటతో పెదవులతో వస్తున్నారట. ఏమండి చర్చికి వచ్చేటప్పుడు నిదానంగా వస్తారండి. ఎలా వస్తారు? తాబేలు నడక చర్చికి వచ్చేటప్పుడు. అయ్యగారు అరుస్తూ ఉంటారు మరో పక్క. చర్చి డిస్పర్స్ అన్నారంటే చాలండి. ఇక అప్పుడే నడకలే ఉండవు అక్కడ, చిరుతపుల్లాగా పరిగెత్తటమే. చూడండి ప్రియుల, వచ్చేటప్పుడు ఆసక్తి ఉందా? వెళ్ళేటప్పుడు ఎంత ఆసక్తి చెప్పండి. ఇదేనా భక్తి అంటే? పెదవులతో అక్కడున్న ఆ గంట సేపు అయినా శ్రద్ధ ఉందా? లేదండి. ఆత్రం స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అంటూ పరిగెత్తటమే. అంతకుమించి ఏమైనా ఉందా? ఏమీ లేదండి. పెదవులతో కనపరుస్తున్నారు, పెదవులతో నోటి మాటతో దేవుణ్ణి పొగుడుతున్నారండి. ధూపం వేస్తున్నారు దేవుడికి. మన ధూపాలకు ఆయన లొంగిపోయేవాడు కాదండి. కానీ వాళ్ళ హృదయం ఎక్కడుందట? ఆయనకి దూరంగా ఉందట, దూరంగా ఉంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఇదిగో ఈ ప్రజలందరి హృదయాల్లో నేను కొలువై ఉండాలని కోరుకున్నాడండి. ఆయన కొలువై ఉండాలని కోరుకున్నాడు. మరి ఎవరి హృదయంలోనైనా ఆయనకు చోటు ఉందా? లేదండి. రోజు వచ్చి దేవుడు అందరి హృదయాల్లోనికి తొంగి చూస్తున్నాడండి. ఒక డాక్టర్ గారు ఇంటికి వెళ్ళే ముందు ఏమండి అక్కడున్న నర్సులకు క్యాన్లా పెట్టాలా, ఇంజక్షన్ ఇవ్వాలా, ఏమన్నా ట్యాబ్లెట్లు వేయాలా అని వాళ్ళ నర్సులకు చూపించి ఏమండి ఆ రౌండ్స్కి వచ్చి వెళ్ళిపోతాడండి ఇంటికి వెళ్ళేటప్పుడు. ఒకవేళ డాక్టర్ అయిన అర్జెంట్ పని ఉంటే రౌండ్స్ రాకుండా వెళ్ళిపోతాడు. కానీ దేవుడు మాత్రం ప్రతిరోజు ప్రతి మనిషి దగ్గరకు వస్తాడటండి. వస్తాడా? 800 కోట్ల మంది దగ్గరకు వస్తాడా? వస్తాడాయన. చూడండి కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితి. నన్ను బాగా పరిశోధించావు. నీకు ఏ దురాలోచన కూడా నా హృదయంలో కానరాలేదు అంటున్నాడండి దావీదు గారి హృదయం ఎంత నిర్మలంగా ఉందో చూడండి ప్రియులారా. అందుకే దావీదు నేను కనుగొన్నాను, నా ఇష్టానుసారుడైన మనుషులను చెప్పాడండి. ఏమండి ఏ మనిషి హృదయాన్ని చూసినా దేవునికి చోటుందా? ఒకరోజు ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు అండి ఆయన పరుండ పెట్టడానికి చోటు లేదు. ఆ తర్వాత ఏ మనిషి హృదయంలో కూడా ఆయనకు చోటు లేదండి. ఒకడు వచ్చాడు, ఈయన ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా, చనిపోయిన వాడిని సైతం లేపుతున్నాడు కదా, అసలు ఈ మహానుభావుడు ఎక్కడ ఉంటున్నాడో, ఈయన ఉండే ఇల్లు ఎంత గొప్పగా ఉందో, ఏమండి మంచి చంద్రభవనం అయి ఉండొచ్చు, లేదా అంశతూలిక తలపం మీద పడుకొని ఉండొచ్చు అని అనుకున్నాడు ఆమె. ఒకవేళ ఏమండి చాలామంది అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెబుతున్నామండి దైవజనులుగా. అనే మీ ఇంటికి ఒకసారి రావాలని ఉందన్న. ఏముంది మా ఇంటి దగ్గర చెప్పండి? ఏముంది? మీ ఇంటి దగ్గర ఏం గోడలు ఉన్నాయో మా ఇంటి దగ్గర అదే గోడలు. ఏమండి మీ ఇంటి ముందు ఏ రోడ్డు ఉందో మా ఇంటి ముందు అదే రోడ్డు. అంటే మేము ఎలాంటి ఇంటిలో ఉంటున్నాము అని బేరీజు వేసుకుంటారండి వీళ్ళందరూ కూడా. చూడ ప్రియులారా, యేసుక్రీస్తును కూడా అలాగే అంచనా వేశారు. అలాగైతే మంచిదేనాయన వస్తావా నాతో అన్నాడండి. వస్తానన్నాడు. అయితే ఒక్కసారి నా ఇల్లు ఎలా ఉంటుందో నా పరిస్థితులు ఎలా ఉంటున్నాయో చెప్తున్నానని చెప్పేసి చెప్పాడు కదండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఏమండి పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఏమండి నక్కలకు బొరియలు ఉన్నాయి, నేను తల వాల్చుకోవటానికి కూడా నాకు చోటు లేదు. కానీ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు లేడండి. ఏమైపోయాడు? పరారిక. ఎందుకు? ఒలీవల కొండ మీద కాపురం ఉన్నాడు కదండి ఆయన. ఈయన అక్కడే ఉన్నాడు. ఈయనతో పాటు 12 మంది శిష్యుల గణం ఉంది. అవునా? ఈ 12 మందికి ఎవరండి బస సిద్ధం చేయగలరు? ఒక పూట దైవజనులు గారు 2 రోజులు మీటింగ్కి వస్తేనే మా ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో కాదు, వీళ్ళ ఇంట్లోకి అని చెప్పేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉంటాం. అవునా? లేదా 4 బంధువులు వస్తే మన ఇల్లు సరిపోదు. అలాంటిది ఈ 12 మందికి మంచాలు, ఈయన 13వ వాడు, వాళ్ళకు భోజనం, వాళ్ళకి మంచాలు ఉంటాయండి?
ఉండవు కదండి. అందుకే ఎవరు వాళ్ళు చేర్చుకోకపోతే ఇక మనల్ని ఎవరు చేర్చుకోవాలని ఒలీవల కొండ మీద కాపురం పెట్టాడండి. ఆయన అక్కడ కాపురం పెట్టాడు. ప్రియులరా, ఆయన ఈ భూమి మీద ఉండగా ఏమీ లేదండి, ఏమీ లేదు. మరి మనకు అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయండి. ఏమీ లేకపోయినా ఆయన దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్నీ ఉన్న మనం భయభక్తులు కలిగి ఉన్నామా? నీ హృదయంలో ఆయనకు చోటు ఉందా? లేదు కదండి. అందుకే వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. ఆ భస్మ బుధవారం నుంచి అండి క్రైస్తవులు మాలలు ధరించారా? మాలలో ఏంటా మాల పేరు? ఏం మాల? భయపడుతున్నారా? యేసు మాల. యేసు మాల మాదిగా ఇదేం పేరండి? యేసు మాల ఏంటి? ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళితేనండి అసలు ఈ బట్టలు మార్చుకోవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? క్రైస్తవులు ఏమైనా ఉన్నాయా? లేదండి. ఈ బుధవారం రోజు నేను విజయవాడలోనే ఉన్నా. ఇదిగో ఈ పాఠాలు చెప్పడానికి వేరే ఊరు వెళ్తున్నాను. ఆ గుణదల చర్చి ముందు నుంచే వెళ్తున్నానండి. అక్కడికి వచ్చారు, రంగుల బట్టలు వేసుకుని లోనికి వెళ్ళారు. అవి పక్కన పడేసి తెల్లటి బట్టలు వేసుకుని బయటకు వచ్చారు. ఏమండి, చెప్పులు తీసేశారు, మెడలో ఒక టవల్ వేసుకున్నారండి. వైట్ అండ్ వైట్ అందరికీ కామను. తెల్ల పాయింట్, తెల్ల షర్టు, తెల్ల లుంగి, తెల్ల చొక్కా. ఆడవాళ్ళు అయితే తెల్ల చీరలు మార్చుకున్నారండి. బాగానే ఉంది. చెప్పులు ఎందుకు తీసేశారు? చెప్పులు ఎందుకు ఇచ్చాడండి దేవుడు? చెప్పులు ఎందుకు ఇచ్చాడు? నీ కాలికి రక్షణ, ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా. ప్రతివాడి కాలికి ఏముండాలి? చెప్పులు ఉండాలి. రక్షణ నీ పాదాలకే. పిల్లలు తీసేశారు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి. ఆ బట్టలు మార్చుకున్న తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? 40 దినాల్లో ఏం చేస్తున్నారండి? దేవుని కోసం ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారా? పోనీ యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఏ రంగు బట్టలు ధరించాడు? ఆయన కూడా కాళ్ళకు చెప్పులు తీసి తెల్లటి బట్టలు వేసుకున్నాడా? లేదండి. ఈ మధ్యకాలం ఆటో వెనక కానీ బైక్ మీద కానీ ఆ రేడియో స్టిక్కర్లో అంటించుకున్నారు చూసారా? కారు మీద కానీ సిలువ వేస్తున్నారు. బాగానే ఉంది, సిలువ ఉందనుకుందాం. ఆ సిలువ మధ్యలో నుండి ఒక టవల వేలాడుతున్నట్లుగా వేస్తారండి. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు వెళుతూ ఆయన మెడలో ఉన్న టవల్ ఏమైనా విసిరేసాడు దాని మీద? లేదు కదండి. మరి ఆ టవల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో వెలిపించాడు. ఏమండి, మనకు వేలం వెర్రి ఎవడైనా వాడు కొత్తది పెట్టాడంటే కంపల్సరీగా అది ఫాలో అవ్వాల్సిందే మనం. వాడు చెప్పడానికి సరైన కారణం ఏంటో, వాడు ఎందుకో వేసుకున్నాడు, మనం కూడా వేసుకుందాం. వెర్రి కదండి మనందరికీ. పిల్లరా, 40 దినాలు ఆయన ఏం బట్టలు మార్చుకోలేదు. మరి బట్టలు మార్చుకున్నారు, బాగానే ఉందండి. ఇదే భక్తి అని చాలామంది అనుకుంటున్నారు. ఒకప్పుడు మార్చుకోలేదు, ఇప్పుడు ఎందుకు మార్చుకున్నారు? హైందవ సహోదరులు మార్చుకున్నారు. ఈ మధ్యకాలం అండి రాజకీయ నాయకులు కూడా మాలలు వేసుకుంటున్నారు. మన న్యూస్ చూసారా? ఒక రాజకీయ నాయకుడికి వీరాభిమాని మాలేశాడు. ఎవరి పేరు మీద? పవన్ కళ్యాణ్ పేరు మీద అండి. చదవలేదు మీరు? చదవలేదా? చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు అప్డేటెడ్గా లేరు ఎందుకు మరి. చూడండి ప్రియులారా, తెలియాలి మరి బయట విషయాలు తెలియపోతే ఎలా? అతనికి మాల వేసుకున్నారండి ఒక భక్తుడు. 40 రోజులు వేసుకున్నారు. ఈ 40 రోజుల్లో వాళ్ళు సాధించింది ఏంటి చెప్పండి ప్రియుల? ప్రతి సంవత్సరం వేసుకుంటున్నారండి. ఎందుకు వేసుకుంటారంటే అబ్బాయి బాగా చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కుదరాలి, పంటలు బాగా పండాలి. ఈ కారణాలు తప్ప మరొక కారణం ఏమీ కనిపించదండి. అందులో ఏం కనిపించదు. 40 రోజుల తర్వాత వాళ్ళ భక్తి జీవితం చూడండి ప్రియులారా ఎలా ఉంటుంది? బైబిల్లో దేవుడు ఒక నిజమైన సామెత రాయించాడు. అబద్ధపు సామెతలు కూడా ఉంటాయా? ఉంటాయండి. నిజమైన సామెతలు కూడా ఉంటాయి. నిజమైన సామెతలు అంటే ప్రజల మధ్య జరుగుతూ ఉంటాయి. అబద్ధపు సామెతలు అవి జరగవండి. ప్రియులారా, ఏంటి ఆ నిజమైన సామెత? 40 రోజులు భక్తిగా ఉన్న వీళ్ళు 41వ దినం నుంచి అలా కంటిన్యూషన్గా ఉంటే బాగుంటుంది కదండి. కంటిన్యూ అయితే మరి ఎందుకు మరలా తిరిగిపోతున్నారు? అందుకే దేవుడు నిజమైన సామెతతో పోల్చాడు వీళ్ళ భక్తిని. ఏమన్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్లు అన్నాడండి. అండి, కుక్క ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది, బాగా తింటదండి, కడుపు పట్టనంతగా తింటది. కాస్త తక్కువ తినొచ్చుగా, రేపు దొరుకుతుందో లేదన్న ఆరాటం అనమాట. కుక్కలు తిండికి ఆతురపడు అన్నాడు. అవి అలాగే తింటాయి. ఇక కడుపు పట్టలేదు కదండి, అరాయించుకోవాలకి ఎక్కడో ఊరు బయట
వాంతి చేసుకుంటాయండి. రేపొద్దున మరలా ఎవరింట్లో భోజనం దొరకదుగా, అప్పుడు గుర్తుకొస్తుంది దానికి, నిన్న నేను తిన్న భోజనం కక్కి వేసింది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తింటుందండి. అండ్ ఎప్పుడైనా మీరు వాంతి చేసుకుని ప్లేట్లో మరలా రేపు తింటారా? లేదు కదండి. ఒక పందిని తీసుకొచ్చి పియర్ సోప్తో స్నానం చేయించిన చక్క మీ ఇంట్లో ఉంటుందా? మరలా బురదే కావాలి దానికి. అంటే నీ భక్తి కూడా ఎలా ఉంది? అలాగే ఉంది. నీ భక్తి కూడా అలాగే ఉంది. 40 రోజుల తర్వాత అలా కంటిన్యూ అయితే నిన్ను చూసి నీ కుటుంబం సంతోషిస్తారు, నిన్ను చూసి సమాజం సంతోషిస్తారు. హైందవులు చేసినట్లుగా నువ్వు చేస్తున్నావా? అన్యులు చేసినట్లుగా నువ్వు చేస్తున్నావా? వాళ్ళు వెళుతూనే మందు సీసాలు కొనుక్కొని వెళ్ళిపోతారట. వీళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారండి. ఈ 40 దినాలు ఒగ్గబట్టుకొని ఉండలేక నాలుగు పీకేస్తున్నా ఏమండి ఎక్కడ సమాజం చూస్తారని చెప్పేసి భయపడుతూ భక్తిని కొనసాగించాడు తప్ప దేవుడంటే భక్తి ఉండి కాదండి. దేవుడంటే భక్తి ఉండి కాదు. అసలు ప్రపంచానికి భక్తి అంటే నిర్వచనం తెలియదు, భక్తిగా ఎలా ఉండాలో తెలియదు. ఇది భక్తి అనుకున్నారు. దాన్ని దేవుడు ఏమన్నాడు? మానవ పద్ధతులు అన్నాడు, మనుషుల పారంపర్యాచారాలు అన్నాడు. ఏమండి మనుషులు చెప్పినట్లుగా మీరు నడుచుకున్నారన్నాడు. కానీ మీ హృదయంలో నాకు చోటు లేదన్నాడు కదండి. మరి హృదయంలో చోటు ఉండే భక్తి ఏది? దేవునికి స్థానం ఇచ్చే భక్తి ఏది? భక్తికి నిర్వచనం ఏది? చూద్దామండి. మనుషులు అనుసరించే విధి విధానాలు భక్తి కాదు. అసలు శిస్సుల భక్తి ఏంటో, భక్తికి నిర్వచనం ఏంటో దేవుడు చెప్తున్నాడు. చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. యాకోబు పత్రిక ప్రారంభ అధ్యాయము 17వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా 27 క్షమించండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు యహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అన్నాడు. చూసారా, తండ్రి అయిన దేవుని ఎదుట ఏమండి భక్తి అంటే ఏంటో చెప్తున్నాడండి. భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు. ఏంటట భక్తి అంటే? నిష్కళంకమైన భక్తి అంటే ఏమంటే దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించాలి. అది నెంబర్ 1. రెండవది ఏంటట? ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటైనే అన్నాడు. అండి పగలు ఉదయం నుంచి సాయంకాలం దాకా మనం పొలంలోకి వెళ్ళి కష్టపడతాం, ఫ్యాక్టరీకి వెళ్ళి కష్టపడతాం, ఆఫీసులో కష్టపడతాం, చెమట కారుతుంది, బట్టలు మాసిపోతాయి, ఒళ్ళంతా కూడా బరువెక్కిపోతుంది, ఏమండి మురికి పడుతుంది కదండి. దాన్ని ఏమంటారు? మాలిన్యం. మురికైపోయాం మనం. ఇప్పుడు ఇహలోక మాలిన్యం అంటే ఇదేనా? చెప్పండి, ఇదేనా? ఒకవేళ ఇదే మాలిన్యం అనుకుంటే సాయంకాలానికి వచ్చి సొంతూరు సబ్బుతో స్నానం చేస్తే అది సొంతూరు మురికైనా పక్కూరు మురికైనా కారిపోతుంది కదండి. ఏమండి ఆ మురికి గురించి చెప్పట్లేదు దేవుడు. ఈ లోకంలో మాలిన్యం ఉంది. ఆ మాలిన్యం మీకు అంటకూడదని చెప్తున్నాడు. ఏంటా మాలిన్యం? అండి పాపం అనే మాలిన్యం అండి. యేసుక్రీస్తు వారు నిత్యము పాపుల మధ్య తిరుగుతున్నాడు. అప్పుడు చూసి అంటున్నారట వాళ్ళు, ఏంటయ్యా మీ బోధకుడు ఎప్పుడు ఆ పాపులతో సొంగురులతో తిరుగుతున్నాడు? ఏమంటే తిరుగుతున్నాడు, బాగానే ఉంది. ఎప్పుడైనా ఆయన పాపం అంటుందా? ఏమండి పాపపు లోకంలో ఆయన తిరిగిన పవిత్రుడిగా బ్రతికాడండి ఆయన యేసుక్రీస్తు వారు. ఒక సముద్రం అంతా ఉప్పు నీరు ఉంటుందండి. ఏమండి అసలు నోట్లో పోసుకోగలమా? ఒక చుక్కైనా వేసుకోగలమా? లేదు కదండి. అలాంటి ఉప్పు నీటిలోనే పుట్టి ఉప్పు నీటిలోనే బ్రతికి ఏమండి తన జీవిత కాలం అంతా మనుషుల వల్లకి చిక్కేంతవరకు అక్కడే బ్రతుకుతుంది చేప. ఆ చేపను పట్టి బయటికి తీసుకొచ్చామనుకోండి, ఏమండి ఎప్పటి వరకు ఉప్పు నీళ్ళలోనే ఉంది కదా, ఇంకా దీనికి ఉప్పు వేయడం ఎందుకని చెప్పేసి కూర వండుతారా? ఉప్పు వేయకపోతే ఏమైనా రుచి ఉంటుందా? ఉండదు కదండి. అన్ని ఉప్పు నీళ్ళలో ఉన్న చేప తన శరీర ధర్మాన్ని ఏం చేసింది? కాపాడుకుంది. ఉప్పు నీళ్ళల్లో ఉన్న చేప చప్పగానే ఉందండి. చప్పగా ఉందా? బాగా ఉప్పు అయిపోయిందా? లేదు కదండి. మనం కూడా ఈ లోకం అనే మాలిన్యంలో ఉన్న ఆ మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకడమే భక్తి అన్నాడండి. భక్తి అన్నాడు. ఒకప్పుడు ఆ లోక మాలిన్యాన్ని కడిగి వేసుకున్న మనం యేసు రక్తంలో బాప్తిసం ద్వారా కడుక్కున్నావా?
మరలా మాలిన్యం అంటించుకోవడానికి వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు కదండి. అలా చేస్తే భక్తి ఏముంది? భక్తి అంటే ఇదిగో ఈ రెండు చేయాలండి. భక్తుడు అంటే ఈ రెండు చేసేవాడే ఉండాలి. ఏంటంటే భక్తి అంటే, భక్తుడంటే ఏమంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఇబ్బందులు పరామర్శించు. రెండవది ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఈ రెండు విషయాలు నెరవేర్చిన వాడే భక్తుడు. అతనిలో ఉన్నది భక్తి అని మనం నిర్ధారణ చేయాలండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, అతనిలో ఉన్నది భక్తి అని మనం అనుకోవాలి. ఏమండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము ప్రారంభవచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ప్రారంభవచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు అన్నాడు. ఏమండి ప్రజలకు బహుధర్మం ఎల్లప్పుడూ చేస్తున్నాడట. ఎవరున్నారా ప్రజల్లో? దిక్కులేని పిల్లలు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, లేమి కలిగిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. చేస్తున్నాడా? దేవుడే రాయించాడు కదండి. భక్తిపరుడు ఒకడు. దేవుడు ఒకడిని భక్తుడు అని రాయించాలంటే అతనిలో భక్తి ఉండాలండి. ఇప్పుడు కొర్నేలిలో ఉందా భక్తి? ఏంటా భక్తి? అతనిలో ఉన్న భక్తి ఏంటి? ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఇంటిలో భర్త భక్తుడైతే భార్య దయ్యం అయిపోతుంది. ఏమన్నా? భార్య ఒకవేళ భక్తురాలైతే భర్త దయ్యంగా మారిపోతాడు. వీళ్ళిద్దరు బాగుంటే పిల్లలు బాగుండరు, ఒకవేళ పిల్లలు బాగుంటే వీళ్ళు బాగుండరు. చూడండి, మనంతా ఆపోజిట్ అనమాట. కానీ కొర్నేలి కుటుంబం అంతా కూడా దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారటండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతటిని ఏమనాలి? భక్తుల కుటుంబం అనాలండి. భక్తుల కుటుంబం. ఇప్పుడు దేవునికి మనుషులకి ఇప్పుడు మధ్య అనుసంధానమైంది ఏంటి? వాళ్ళలో ఉన్న భక్తే, ఆ ధర్మకార్యాలే, వాళ్ళు చేస్తున్న సహాయాలే. కానీ మనం ఏం చేస్తున్నాం? భక్తి పేరిట ఆ భక్తి, ఆ బ్రాండు లేదా అంబికా దర్బార్ భక్తి తెచ్చుకొని వెలిగించుకొని భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ భక్తి. ఇదిగో నీకు ఒత్తి, ఇచ్చేయి నాకు ముక్తి. ఇది మన ఆలోచన అండి. ఇలా చేస్తే ఇస్తాడా? వాడెంత మాయగాడో మీకు తెలియదండి. ఒకప్పుడు ఆ ఏలూరు పరిసర ప్రాంతాల్లో బాగా అమ్ముడు పోయిందండి అంబికా దర్బార్ భక్తి. ఇందులో బాగా లాభాలు వచ్చాయి. ఒక్కసారి సినిమా ఫీల్డ్లో అడుగు పెడితే బాగుండదని చెప్పేసి అందులోకి వెళ్ళాడండి. అక్కడ ఉన్నదంతా ఊడుగొట్టుకున్నాడు, దేవాళ తీశాడు. ఇప్పుడు మరలా వచ్చాడు. ప్రజలు నమ్మించాలి కదా. ఇప్పుడు వచ్చి మరలా మాట మార్చాడండి. ఏమో తెలుసా? అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము అన్నాడు. ఏమన్నా మళ్ళా కొనాలి వీళ్ళు? చూడండి, వాడు ఎంత మాయగాడు. ఇది వెలిగిస్తే భక్తి రాదు మనకి. ధూపం వేస్తే ఆయన ధూపానికి లొంగిపోయాడు కాదు. దేవుణ్ణి నువ్వు మననం చేసుకోవాలంటే, దేవుడు నీ మాట వినాలంటే నువ్వు ఆయన మాట వినాలి ముందు. అప్పుడు ఆయన నీ దారిలోకి వస్తాడండి. ఏమంటే దేవుడు మన మాట వినాలంటే ముందు మనం ఆయన మాట వినాలి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తున్నానన్నాడు. ముందు నువ్వు రావాలి. నువ్వు రాకుండా దేవుడు నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే నువ్వు భక్తుడిగా చలామణి అవుతావంటే కుదరదండి. చూడండి, కొర్నేలి తన కుటుంబం అంతటితో కూడా భక్తులు పరిణులుగా ఉన్నారట. ప్రియులారా, ఈ భారతదేశంలోనండి ఏమండి భిన్న మతాలకు నిలయం ఈ భారతదేశం. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కదండి. ఎన్ని మతాలు ఉన్నాయి ఈ భారతదేశంలో? ఏమండి ప్రతి మతంలో కూడా ఒక్కొక్క రంగు బట్టలు ధరిస్తున్నారు. ఏమండి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మనం ఉంటున్నాం. చూడండి ప్రియులారా, ఒకప్పుడు చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు చూడండి, ఆ భక్తి పేరిట ఏమైపోయింది? మత ఘర్షణలో. మణిపూర్లో ఇప్పటికీ మంటలు ఆగిపోయాయా? ఆగలేదు కదండి. మొన్న జన్వాడలో చూడండి, ఆదిలాబాద్ దగ్గర అండి చర్చిలో ప్రార్థన చేసుకుంటే చంపేశారండి, గాయపరిచారు. చర్చిలో కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు. ఇదేనా భక్తి అంటే? ఏమండి ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టడం భక్తి అంటే? వాడి ఇబ్బందులను నువ్వు పరామర్శించడం భక్తి అవుతుంది తప్ప వాడిని ఇంకా ఇబ్బందులు పాలు చేయటం భక్తి కాదండి. ఏ దేవుడైనా వాళ్ళు భావించే దేవుడు తండ్రి అనుకుంటే, ఆ తండ్రి పిల్లలే వీళ్ళందరూ అనుకుంటారండి. ఒకే కుటుంబంలో ఇలాంటి గొడవలు ఉంటాయా? ఉండకూడదు కదండి అన్నదమ్ముల మధ్య. మరి ఇదేం భక్తి? అది భక్తి కాదు, ఉన్మాదం. అది పైచాచికత్వం అంటారు, మతోన్మాదం అంటారు.
భక్తి అంటే ఎదుటివాడి కీడు చేయనది, ఎదుటివాడి మేలు కోరుకునేది, వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించేది. మీ ప్రాంతాల్లో కూడా చూడండి ఏమండి, చంద్రపాడు సంఘం ద్వారా ఏమండి పిల్లలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు పండ్లు పంపిణీ చేస్తుంటారు, బట్టలు ఇస్తూ ఉంటారు, దుప్పట్లు ఇస్తూ ఉంటారు, అండ్ హాస్పిటల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. వీళ్ళు భక్తులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఏమండి మనకున్నది లేని వాడికి పంచిపెట్టడం అండి భక్తి అంటే. ఇక పాపం అంటే కూడా నిన్ను కాపాడుకోవటం భక్తి అంటే. మరి చేస్తున్నారు వీళ్ళు? చేయటం లేదు కదండి. భక్తుడంటే ఈ రెండు కూడా చేసేవాడై ఉండాలి. అలాంటి వాళ్ళ గురించి దేవుడు భక్తుడని రాయించాడండి. యోబు గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దామండి. యోబు గ్రంథము ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూసారా, ఊజు దేశం అండి. ఊజు దేశం అన్నాడు. ఎక్కడుందా ఊజు దేశం? ఇప్పటికీ భౌగోళికంగా ప్రపంచ పటంలో ఉందండి. ఆ దేశం ఉంది. ఎక్కడ ఏమండి? సౌదీ అరేబియా ప్రాంతానికి వెళితే అక్కడే మస్కట్ అనే ఒక ఊరు ఉందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మస్కట్ ఎప్పటికే ఉందా? ఇది కథ కాదు. చాలామంది యోబుది కథ అంటున్నారు, చాలామంది తెలియక. యోబు జీవితం గురించి కథ కాదండి, యథార్థ సంఘటనే, చరిత్ర. భూమి మీద ఒకప్పుడు జరిగిందే. అతని గురించి దేవుడు రాస్తున్నాడు. ఏమని? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడట. అంటే యోబు భక్తుడని రాస్తున్నాడు. ఇప్పుడు భక్తి అంటే మనం ఏం చదువుకున్నాం? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తాను కాపాడుకోవాలి. ఇప్పుడు భక్తుడని రాయించాడంటే ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నవాడే. మరి రెండవ క్వాలిటీ యోబు గారిలో ఉందా లేదా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాడా లేదా? చూద్దామండి. అది చేస్తేనే కదా భక్తుడని మనం అంటాం. అవి చేస్తేనే కదా భక్తుడని మనం అంటాం. చూద్దాం. కొర్నేలియులో భక్తి లక్షణాలు ఉన్నాయి. భక్తుడైన వాళ్ళ కుటుంబం అంతా భక్తి పరులే. ఇప్పుడు యోబు గురించి చదువుకున్నాం. యోబు భక్తుడో కాదో కూడా ఒకసారి నిర్ధారణ చేసుకుందాం. మన యోబు గ్రంథం ఒకసారి చూద్దామండి. యోబు గారు కూడా భక్తుడో కాదో మనం చూడాలి కదా. చూద్దామండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆ తర్వాత పైనుంచి చూద్దామండి. నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించిన యొద్ద పెరిగాను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని అంటున్నాడండి. భక్తి అంటే మనం ఏం చదువుకున్నాం? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రని ఇబ్బందిలో పరామర్శించాలి అని చదువుకున్నాం కదండి. ఇప్పుడు యోబు గారు ఏం చేశాడట? బాల్యం నుంచి కూడా ఆయన దిక్కులేని వాడు, తండ్రి భావంతో నన్ను భావించిన యొద్ద పెరిగాను అన్నాడు. అంటే యోబు గారు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైతే దిక్కు మొక్కు లేకుండా ఉంటారో వాళ్ళందరూ వచ్చి యోబు గారి దగ్గర ఏం చేశారట? తండ్రిగా భావంతో పెరిగారట. యోబు గారు, మా తండ్రి, మాకెవరూ లేరు, మా అమ్మ నాన్న లేరు, నాన్న వాళ్ళు లేరు, ఏమండి దూర బంధువులు కానీ దగ్గర బంధువులు కానీ లేరు, యోబు గారే సమస్తాన్ని మాకు చూసుకుంటున్నాడు, ఈయనే తండ్రిని ఆయన యొద్ద పెరిగారటండి. ఏమండి మన ఊర్లో తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఇంటి దగ్గరకు వచ్చి ఇది పెంచుకున్న వాళ్ళే తల్లి తండ్రి అనే భావంతో పెరగలరా? ఒకవేళ పెంచిన పాముకు పాలు పోసి పెంచినట్లు కానీ ఏదో ఒకరోజు విషయం వెళ్ళగక్కుతారు కదండి, వెళ్ళగక్కుతారు ప్రియులరా. కానీ యోబు గారి మధ్య పెరిగిన వాళ్ళు అలా లేరట. తండ్రి భావంతో పెరిగారట. ఇక నా తల్లి గర్భమందు పుట్టిననాటి నుంచి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని రోల్ మోడల్ అట ఆయన. ఏమండి అందరికి ఆదర్శప్రాయుడిగా ఉన్నాడట. ఈటీవీలో ఒక ప్రోగ్రాం పెట్టారండి, మార్గదర్శి అని చెప్పేసి. అందులో ఆ మార్కెట్లో ఎవడెవడైతే డబ్బులు సంపాదించాడో వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఏమండి మీరు ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి మీరు ఏంటండి, ఏం చేశారండి అని చెప్పేసి ప్రతి వాడిని ఇంటర్వ్యూ చేశారండి. అలా ఇంటర్వ్యూ చేస్తూ ఒకప్పుడు సత్యం రామలింగరాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. ఏమండి వాడేదో గొప్పవాడని చెప్పేసి ఇదిగో ఇతరులా ఉండని చెప్పి చెప్తున్నారు.
ఆ తర్వాత కొద్ది రోజులకి వాడు స్కామ్ అంతా బయటపడింది. 7 ఊచలు లెక్కించడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళలాగా ఉండాలి, మనం వాళ్ళలాగా ఉండాలా? యోబు గారు అలాంటి పని చేశాడా? లేదు కదండి. మార్గదర్శి ఏం చేశాడు ఆయన మార్గదర్శికి ఉండడానికి? తండ్రి లేని దిక్కు లేని వాళ్ళు తండ్రి బాగుంటాయని ఎందుకు పెరిగారు అన్నారు కదా. ఇంతకు యోబు గారు ఏం చేశారు చూద్దామండి. 17వ వచనం చూద్దాం. చూడండి 17వ వచనం నుంచి, తండ్రి లేనివారు తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల ఎవడైనను వస్త్రహీనుడే చచ్చుట చూడగను, పేదలకు బట్ట లేకపోయినను నేను చూడగను, వారి దేహములను దీవింపకపోయినను, వారు నా గొర్రెల బొచ్చేత వేడిం పొందకపోయినను గుమ్మముల సహాయం దొరుకునని, తండ్రి లేని వారికి నేను అన్యాయం చేసినను నా భుజశల్యము దాని గూటు నుంచి పడునుగాక, నా బాహు ఎముకల్లోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో భావించి నా యొద్ద పెరిగాను. చదువుకున్నాం కదండి. యోబు గారు ఎలా మార్గదర్శి అయ్యాడు చెప్తున్నాడు. ఎందుకు ఆయన మార్గదర్శి చెప్తున్నాడు. ఏం చేశాడట ఆయన మార్గదర్శిని పిలిపించుకోవడానికి? ఏమంటే దేవుడు ఆయన గురించి చెప్పడానికి ఏం చేశాడట? తల్లిదండ్రులు లేని వారట, ఏమండి భోజనం లేక ఆయన యొద్దకు వస్తేనట, యోబు గారు తినే భోజనంలో కొంచెమైన వాళ్ళకి పెట్టకుండా ఏ రోజు యోబు గారు భోజనం చెయ్యలేదటండి. ఏ రోజు భోజనం చేయలేదట. చూడండి ప్రియులారా, ముసలి వాళ్ళు రోడ్డు మీద అనాథలుగా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంటికి తెచ్చుకుని భోజనం పెట్టే మంచి మనసు ఉంటుందా? ఉండదు ఎవరికైనా? ఉండదండి. ఏమండి పోనీ మన ప్రాంతంలో మన పక్కన సహోదరుడు ఆనాటికి భోజనం లేకపోతే మనం పెట్టగలమా? పెట్టలేం కదండి. పైగా ఎలాంటి మాటలు అంటాం మనం? యాకోబు పత్రికలో మనం చదువుకున్నాక 2:14 నుంచి, ఆనాటికి సహోదరులు ఎవరైనా భోజనం లేక వస్తే ఏమంటాడట వీడు? ఏమంటాడట? సమాధానంగా వెళ్ళండి, బట్టలు లేకపోతే చలి కాచుకోండి అంటాడట. అసలు బట్టలు ఉంటే కదండి దేహానికి రక్షణ. వేడి బట్టలు ఉంటేనే కదా. ఏమంటే అందుకే చలి కానీ ఏం చేస్తాం మనం? స్వెటర్లు వేసుకొని వస్తామండి. చూడండి, స్వెటర్లు వేసుకొని కూర్చున్నారు కొంతమంది, చలి ఉండబట్టే కదా. ఏమంటే ఆ గొర్రెపొచ్చు నీ ఒంటి మీద ఉండబట్టాక నీకు వేడి తగులుతుంది. అలాంటి కావలసిన వాడికి నువ్వు ఒంటి మీదకి వస్త్రం ఇవ్వకుండా, ఆకలితో ఉంటే భోజనం పెట్టకుండా ఏమన్నాడట? సమాధానంగా వెళ్ళు, చలి కాచుకో. నువ్వేం పెట్టినాడు? ఈ మాట చెప్పడం అవసరమా? ఈ మాట చెప్పడం అవసరమా? ఏమండి అత్త కోళ్ళు ఇంట్లో గొడవ పడుతున్నారట. గొడవ పడుతుంటే ఇంటికి వస్తే కోడలు అమ్మ ఏం లేవమ్మా వెళ్ళిపో అందట. ఇప్పుడు అడుక్కునే ఆవిడ వెనక్కి తిరిగి వస్తుంటే అత్తగారు చాగాకి ఎక్కడికి వచ్చావంటే, అమ్మ మీ ఇంటికి వచ్చావమ్మా, మీ కోడలు గారు ఏమి లేవంటే, అదేవాడు చెప్పడానికి రాని లోన తీసుకెళ్ళిందట. ఇప్పుడు నేను చెబుతున్నా పో లేవు అన్నట్ట. ఏమండి ఎవరు చెబితే ఏమైందని చెప్పండి? ఎవరు చెబితే ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? సమాధానంగా వెళ్ళు, చలి కాచుకనట్లేదా? చదవండి ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఏం ప్రయోజనం? సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి. చూసారా ఈ అత్తగారు చెప్పినట్లేదు ఇది? ఏమండి ఆనాటికి భోజనం లేక ఒక్క పూట భోజనం పెట్టలేవా? ముప్పొద్దులా తింటున్నావు ఊరి మీద ఆబోతులా? దేవుడికి బస్తాలు బస్తాలు ఇచ్చాడు. ఏమండి ఇంటి ముందుకు వచ్చిన వాడికి ఒక పూట భోజనం పెట్టలేవా? ఏం నీకు ఆస్తి ఏమైనా తరిగిపోతుందా? లేదు కదండి. పెట్టాలా వద్దా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే అర్థం ఏంటి? నీ శరీరాన్ని నువ్వు ఎలా పోషించుకున్నావు, ఎదుటి వాడికి ఏం అవసరం కూడా అక్కర తెలుసుకో. భక్తి అంటే అదండి. భక్తి అంటే అది. నీతిమంతుడు ఎప్పుడు కూడా తాను చేసింది బోర ఊదడండి. ఏమంటే కుడి చేతి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా చేస్తాడు. అది భక్తి అంటే. మనం ఏం చేస్తాం? చర్చిలో ఒక ఫ్యాన్ ఇచ్చి ఆ ఫ్యాన్ రెక్కల మీద మన వంశవృక్షం అంతా ఉంటుందండి. ఏమండి వాళ్ళు కొంపదీసి 3 రెక్కలే చేసి 4వ రెక్క ఉంటే అది కూడా చాలు మన పేర్లకి. అవునా కదా? అలా బోర ఊదించకూడదు. నువ్వు ఇచ్చే కానుక అసలు సీక్రెట్గా తీసుకొచ్చి సేవకుడికి దేవుని పనిలో వాడతాడు. ఏమండి
నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి, నా పేరు చెప్పండి. ఇదా భక్తి? ఇదండి భక్తి? యోబు గారు అలాగే చెప్పుకున్నాడా? లేదు కదండి. అలా చెప్పేది భక్తి కాదు. నువ్వు తీసుకొచ్చి అక్కడ పడేయి, అసలు నా పేరు చెప్పకండి అని చెప్పేసి దేవుని పనిలో వాడండి అని చెప్పండి అండి. మనం చిన్న సహాయానికి పెద్ద పబ్లిసిటీ కోరుకుంటామండి, పెద్ద పబ్లిసిటీ. మరి యోబు గారు చెప్పుకున్నాడా? ఏమండి, శరీరానికి కావలసిన వాటిని ఇవ్వక, శరీరానికి ఏం కావాలండి? ఏమంటే దేహానికి వస్త్రం, ప్రాణానికి ఆహారం, ఈ రెండే కదా. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలి? ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత ఇదే చెప్పిందండి, రోటీ కపడా అని చెప్పింది. అంటే రొట్టె కావాలి, బట్టలు కావాలి. మరలా ఈవిడకి ఈ బైబిల్ తెలియదు కదా, ఔరు మకాన్ అంద. మరలా రోటీ కపడా ఔరు మకాన్. మకాన్ అంటే ఇల్లు. ఇల్లు ఉంది కాబట్టి తిరిగి 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 అక్కడికి వస్తున్నాం. అసలు ఇల్లు లేకపోతే అక్కడికి వస్తావా? ఆ రోడ్డు పక్కన ఉండేవాడు చూడండి, ఆ చెట్టు కింద ఒక గుడారం వేసుకుంటాడు, రేపు ఇంకొక ఊరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి ఇల్లు లేదు, సంచారజీవి, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు ఇల్లు ఉంది కాబట్టి ఇంటికి వస్తాను, నాకు ఉందని చెప్పేసి అసలు దాని మీద వ్యామోహం ఉండకూడదు, ఇక్కడికి రాకూడదంటే ఇది ఉండకూడదని చెప్పేసి అపోస్తలులు ఏం చేశారు? ఆ శిష్యులు ఏం చేశారు? స్థిరాస్తులు అమ్మేశారండి. ఎందుకు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకుంటూ వాళ్ళు బ్రతికారు తప్ప స్థిరమైన నివాసం, నిలువరమైన పట్టణం వాళ్ళకి లేదండి. మరి మనం అది ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నాం. అది లేకపోతే ఈ 2 రోజులు తొర్లపాడులో, రేపు కాసరబాదులో, ఎల్లుండు కంచెల్లో, ఏమండి ఆ తర్వాత కంచెనచెర్లలో, ఆ తర్వాత కొండపల్లిలో, ఇక అలా తిరుక్కుంటూ వెళ్ళిపోతామండి మనం. అవునా కదా? వాళ్ళు అలాగే చేశారు. ఎందుకంటే భక్తులండి, వాళ్ళ పేరిట ఏమీ లేవండి. మరి మనం, అమ్మో మా ఇల్లు ఎక్కడ పోతుందో, ఏమండి మా పొలాలు ఎక్కడ పోతాయో, ఇదే మన ఆలోచన. మనం భక్తులమా? కాదండి. అందుకే యోబు గారు అన్నాడు, శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక నేను మానలేదంటున్నాడు. తల్లిదండ్రులు లేని వారట రోజు వచ్చి యోబు గారు భోజనం చేస్తుంటే ఆ భోజనంలో కొంచెం అన్నం పెట్టాడటండి. అంటే యోబు గారు ఎప్పుడు కూడా ఒంటరిగా భోజనం చేసిన వాడు కాదు, సహపంక్తి భోజనం, దిక్కులేని వాళ్ళందరితో కూర్చొని భోజనం చేశాడండి. ఏమంటే చూడండి ప్రియులారా, ఇదిగో మా సహోదరులు నాగరాజు గారు ఉన్నారు, ఆయన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాడండి. వాళ్ళకున్న బంగారం, వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ నుంచి ఏదో రావాలని అప్లై చేసుకుని వాళ్ళు ఏమి ఇవ్వటం లేదు, వీళ్ళకున్నదే పెడుతున్నారు. వాళ్ళ రూమ్కి వెళ్ళి చూస్తేనండి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూడండి, ఆ దిక్కులేని వాళ్ళకి తలస్నానం చేయించటం, క్షవరం చేయించటం, బట్టలు తొడగటం, ఏమంటే జడ అల్లటం, నూనె రాయటం. చూడండి ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఎక్కడేదో వస్తుందని కాదు, పరలోకంలో ప్రతిఫలం కావాలి. దిక్కులేని వారి ఇబ్బందులు పరామర్శించాలి. ఏమండి వాళ్ళ పిల్లలు వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో పారవేసి వెళ్ళిపోతారండి వాళ్ళని, అంతే. చచ్చిపోతే చివరికి సమాధి కూడా వీళ్ళే చేస్తారండి. చూసారా? ఇబ్బందులు పరామర్శించాలి. మరి యోబు గారి ఇంటి దగ్గర పెరిగిన వాళ్ళు చచ్చిపోతే యోబు గారు సమాధి చేయలేదా? ఏమండి వాళ్ళకి అన్నం పెట్టాడు, గొర్రె బొచ్చుల చేత బట్టలు తొడిగాడు అంటే మరి చచ్చిపోతే సమాధి చేయడంటారా? ఆయన ఎంత సేవ చేశాడు చూడండి ప్రియులారా యోబు గారు. ఆయనకెందుకు అంత సంపన్నుడు చేయవలసిన అవసరం ఉందా? తూర్పు దేశాల్లో అందరికంటే ఆయన సంపన్నుడు. అలాంటి ఆయనకి ఎందుకండి ఆ బాధ? దిక్కులేని వాడు కనపడితే ఆయన సహించుకోలేదండి. ఏమండి చూశారు చూడండి ప్రియులారా. ఇంకా చదవండి ఏమన్నాడు? తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైనా తిన్నీక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడు చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను. నా దేహములు వారి దేహములను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారికి నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుంచి పడునుగాక, నా బాహు ఎముకల్లోనికి విరుగునుగాక అంటున్నాడు. నిజంగా ఆయన మా అన్న మాట ప్రకారం ఆయన చేయకపోతే ఏమైపోయేది? చెయ్యి విరిగిపోయేది, పడిపోయేది, పారాలసిస్ వచ్చినట్లుగా. కానీ పడిపోయిందా? విరిగిపోయిందా? ఏంటి బాహు అంటే ఏంటి? బాహు చేతులండి, బాహువులు. భుజశల్యం అన్నాడు. భుజాల్లో ఉన్న ఎముక ఉంటుంది చూసారా, ఆ ఎముక ఇరిగిపోవాలి, దాని గుట్టు నుంచి పడిపోవాలంటున్నాడండి. అంటే యోబు గారు చూడండి అంత కరాఖండిగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన దిక్కు లేని వాళ్ళకి సేవ చేశాడా? సహాయం చేశాడండి ఆయన. అందుకే చెప్తున్నాడు 29వ అధ్యాయము, అదే యోబు గ్రంథం 29వ అధ్యాయము
12వ వచనం చూద్దామండి. 12వ వచనం నుంచి. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. దీవెన నా మీదకి వచ్చును. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టింది. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించింది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. చూసారా యోబు గారు ఎంత మంచి పనులు చేశాడో చెబుతున్నాడండి. ఎందుకంటే భక్తుడు కదా. ఊజు దేశం ముందు యోబు అని ఒక మనిషి ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడని చదువుకున్నాం కదండి. అంటే భక్తుడు అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడై ఉండాలి. దేవుడి పేరు చెప్పి మరొక మనిషిని చంపేవాడు భక్తుడు కాదండి. అంటే రాక్షసులు అంటారు వాళ్ళని, అంటే నరహంతకులు అంటారు వాళ్ళని. దేవుడి పేరు చెప్పి మరొక మనిషిని కాపాడాలి, రక్షించాలి తప్ప దేవుడి పేరు చెప్పి చంపటం ఏంటండి? దేవుడి పేరు చెప్పి చంపడం ఏంటి? ఇదిగో చూడండి, యోబు గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన దేవుణ్ణి నమ్మితే ఏం కార్యాలు చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడట ఆయన? ఏమంటే విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెట్టాడట. ఏమంటే తండ్రి లేని వారిని ఏమంటే సహాయం చేశాడట. నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు. గుడ్డివారికి కన్నులయ్యాడు, కుంటి వారికి పాదములయ్యాడు, దరిద్రులకు తండ్రిగా ఉన్నాడటండి. ఏమంటే కుంటి వారికి పాదములయ్యాడట. ఈరోజు కుంటి వాళ్ళకి ఎవరన్నా ఇలాంటి సేవ చేసేవాళ్ళు ఉన్నారా? అవసరమైతే వాళ్ళకి 3 చక్రాల బండి కొనిస్తున్నారు. ఒకప్పుడు ట్రై సైకిల్ ఇచ్చేవాళ్ళండి, 3 చక్రాల బండి. ఇప్పుడు వాళ్ళు కూడా స్కూటీలకు అటొక చక్రం ఇటొక చక్రం తగిలించుకొని వాళ్ళు కూడా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి యోబు గారు ఏం చేశారట? కుంటి వారికి పాదాలు అయ్యాడట. పాదాలు అయ్యాడు. ఎక్కడికి వెళ్ళేటప్పుడు పాదాలు? ఉద్యోగానికి, వ్యాపారానికి కాదండి. ఏమన్నా ఆ కుంటివాడు బహిర్భూమికి వెళ్ళాలంటేనండి మరి ఎవరు తీసుకెళ్ళాలి? వాళ్ళనే ఎవరు తీసుకెళ్ళాలి? యోబు గారండి. అలా వాళ్ళని నడిపించుకుంటూ, ఈయనే నడుచుకుంటూ వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోయాడండి. ఏమండి గుడ్డివారికి కన్నులయ్యాడు. మరి వాళ్ళకి భోజనం ఎలా చెప్పండి ప్రియులారా? ఏం కనిపించదు కదా. ఎంత సహాయం చేశాడు చూడండి. అందుకే యోబు గురించి దేవుడు ఏం రాయించాడు? భక్తుడు అని రాయించాడండి. భక్తుడు ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడు. అంటే భక్తుడంటే దేవునికి భయపడి భూమి మీద ధర్మకార్యాలు చేసేవాడు, పాపం అంటకుండా కాపాడుకునేవాడు. యేసుక్రీస్తు కూడా భూమి మీద భక్తుడిగా బ్రతికాడండి. ఆయనలా బ్రతికాడు చూద్దామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్నాడు. యేసుక్రీస్తు కూడా ఎవరట? భక్తుడటండి. అసలు యేసుక్రీస్తు లాంటి భక్తుడు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద? ఆయనలో ఉన్న భక్తి ఎవరిలోనూ ఉందా? ఆయనే అందరికీ మాదిరండి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు, మాదిరిగా ఉన్నాడు. ఏమంటే మరి యోబు గారు దిక్కులేని వాళ్ళని చూశారు, కొర్నేలిని చూశాడు. యేసుక్రీస్తు కూడా చూశాడా? వాళ్ళ ఇబ్బందులు పరామర్శించాడా? అవునండి. భోజనం పెట్టాడండి. ఆయన మీటింగ్కి వెళ్తేనండి ఎన్ని వేల మందికి భోజనం పెట్టాడు? ఎన్ని వేల మందికి? 4,000 మంది, 5,000 మంది బహుజన సమూహాలకు పెట్టాడా లేదా? పెట్టాడండి. ప్రియులారా, అలాగే వాళ్ళ ఇబ్బందులు పరామర్శించాడు. నాయిన్ అనే గ్రామంలో వెళుతున్నాడండి. పాపం విధవరాలు కన్నీరు మున్నీరైపోతుంది. ఏమండి, తన కుమారుడు చనిపోయాడు. దగ్గరకు వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. ఏమండి, కుమారుడు బ్రతికాడు. ఆమె కళ్ళల్లో ఆనందాన్ని నింపాడా లేదా? పరామర్శించాడా లేదా? పరామర్శించాడండి. ఎంతమందికి సహాయం చేశాడు, ఎంతమంది రోగాలు తీసేశాడు ఆయన చెప్పండి ప్రియులారా. అందుకే అలాంటి యేసుక్రీస్తే దేవుడంటే గజగజమని వణికిపోయాడటండి. కన్నీళ్ళు, మహారోదన. ఏమండి, ఈరోజు మన జీవితంలో ఏమైనా కన్నీళ్ళు ఉన్నాయా? లేదండి. మన అవసరాలన్నీ గుర్తుపెట్టుకొని కన్నీళ్ళు గారుస్తామండి. ఈ ఉపవాస దినాలు ఏడుస్తున్నారు చూసారా? ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? దేవుని కొరకు ఏదో చేయాలని కాదండి. వాళ్ళ ఇంటిలో అబ్బాయి మాట వింటలేదనో,
ఏమంటే అమ్మాయికి పెళ్లి కుదరటం లేదనో, వీళ్ళకి ఆరోగ్యం బాగోలేదనో ఇవి గుర్తుకొచ్చి ఏడుస్తున్నారు తప్ప దేవుని కొరకు ఏదో చేయాలని ఏడుస్తున్నారా? ఏమంటే దేవుని కొరకు ఏదో చేయాలని. అయినా యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు అయిందండి చచ్చిపోయి, ఇప్పటికి ఏడుపు వస్తుందా నీకు? ఇది నటన కాదు. ఏమంటే మీ ఇంట్లో మీ ఆయన చచ్చిపోతే 10 రోజులు ఏడ్చి 11 రోజులు ఏడుపు వస్తా నీకు? ఆయన మీద ప్రేమ ఉంటే రోజు ఏడవాలి. ఏడుస్తున్నావా? ఎప్పుడు ఏడుస్తావా? మరలా సంవత్సరికం చేసే రోజు ఏడుస్తావు. ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత మరలా వచ్చే సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 3 సంవత్సరాలు అయిపోతే ఇక అంతా రామ్ రామ్ అనమాట. ఏడుపు ఏముండదు. అలాంటిది యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు అయిపోతే ఇంకా నీకు ఏడుపు వస్తుందా? నిజంగా ఆయన తలుచుకునే నువ్వు ఏడుస్తున్నావా? ఆ రోజు గొల్లుమని ఏడుస్తున్న యెరూషలేము కుమార్తెను చూసి ఏమన్నాడు? నా నిమిత్తం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఏది వద్దా అంటావో అదే మేము చేస్తాం. పండు తినవద్దు అన్నాడు, నువ్వు తినవద్దు అన్నావా? మేము తినే తీరుతాం. అంతే కదండి. ప్రపంచం అంతా ఇలాగే చేస్తున్నారు. ఇదిగో భక్తి ఎలా చేయండి అంటే ఎవరైనా వింటున్నారా? మీకేం తెలుసు భక్తి అంటే? మీకేం తెలుసు? ఏమండి, మేము చిన్నప్పటి నుంచి చేస్తాను, ఈరోజు మాకు చెప్పొచ్చావా? తాతకు దగ్గులు నేర్పుతావా అంటున్నారండి. ఏమన్నా చెప్పండి ఇంకా వాళ్ళకి. బైబిల్లో ఉన్నది మనం చేయాలా? నువ్వు పెట్టుకున్న మానవుల పద్ధతులు నువ్వు చేసుకోవాలా? దేవుడు రాసినట్టుగా చేయాలి కదండి. బడిలోకి వెళ్ళిన తర్వాత పిల్లవాడు టెక్స్ట్ బుక్లో ఉన్న సమాధానం రాయాలా? ఎవడో రాసిన గైడ్లో రాయాలా? ఏమండి, ఆ గైడ్లో రైటో రాంగో ఎవరు తెలుసు? టెక్స్ట్ బుక్లో ఒరిజినల్ ఉంది, టెక్స్ట్ బుక్లో రాసిందే పాస్ అవుతాను, మార్కులు వస్తాయి. ఎవరిదో రాస్తే పాస్ అవుతావా? పాస్ అవ్వ కదండి. ఇది 66 పుస్తకాలతో కూడిన టెక్స్ట్ బుక్ అండి ఇది మనకి. ఇందులో ఉన్నది మనం చేయాలి, ఇందులో ఉన్నది పాటించాలి. అప్పుడు భక్తి అవుతుంది, మనం భక్తులు అవుతామండి. ఏమండి, మరి నీతిమంతులు ఈరోజు చాలామంది చలామణి అవుతున్నారు కదా. సమాజంలో నీతిమంతులుగా కనపడుతున్నారు. తెల్లటి బట్టలు వేసుకోగానే మనం ఏమనుకుంటాం? అబ్బా భక్తుడండి అనుకుంటాం. అదే తెల్లటి బట్టలు రాజకీయ నాయకులు కూడా వేసుకుంటున్నారండి. వాళ్ళు భక్తులేనా? వైట్ కాలర్ నేరగాళ్ళు అంటున్నారు వాళ్ళని. అదే జాబితాలు నిన్ను కూడా చేర్చాలి. ఎందుకు? నోటి మాటతో అయినందుకు వస్తున్నావు, పెదవులతో కనపరుస్తున్నావు, కానీ నీ హృదయానికి దగ్గరగా ఉందా? దూరంగా ఉందంటున్నాడు. భక్తుడు ఎప్పటికీ పడిపోడండి, స్టాండర్డ్గా ఉంటాడు. ఎందుకంటే అతనిలో 2 ఉంటాయి పుష్కలంగా. పాపం అంటకుండా కాపాడుకుంటాడు, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. అదే నీతిమంతులుగా కనపడాలని పెంచుకుంటారు, కానీ వాళ్ళు పైకి నీతిమంతులు కాదండి. అలాంటి నీతిమంతులు అయితే రక్షణ పడాలిగా. దేవుడు ఏమన్నాడు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దామండి. తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభముగా కాలం వచ్చున్నది. ఆ తీర్పు అనేది మన ఇంటి వద్దే, మన యొద్దే ఆరంభం అయితే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు అన్నాడు. చూసారా? నీతిమంతుడు రక్షింపబడటం డౌట్ అంటున్నాడు. అదే భక్తుడైతే ఇక డౌటే ఉండదు, పడిపోవటమే ఉండదు. నీతిమంతుడైతే పడతాడు, లేస్తా ఉంటాడటండి. ఎన్నిసార్లు పడతాడు నీతిమంతుడు? చదువుకున్నాం కదండి సామెతల గ్రంథంలో. నీతిమంతుడు 7 సార్లు పడతాడట. పడతా ఉంటాడు, లేస్తా ఉంటాడు. కానీ భక్తుడైతే పడడో. కొన్నేళ్ళు పడ్డాడా? యేసుక్రీస్తు పడ్డాడా? యోబు పడ్డాడా? పడలేదు కదండి. భక్తుడైతే లోకల్, మన భాషలో చెప్పాలంటే ఏమండి, నీతిమంతుడైతే నాన్ లోకల్ అనుకోండి. నీతిమంతుడైతే పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. కానీ భక్తుడైతే పడటం ఉండదు, లేవటం ఉండదు, పడటం ఉండదు, స్టాండర్డ్గా అలాగే ఉంటాడండి. మరి మనం నీతిమంతులమా భక్తులమా? ఒకసారి ఆలోచించుకోండి. ఏమండి, చాలామంది ఏంటమ్మా పోయిన ఆదివారం చర్చికి రాలేదంటే, పోయిన ఆదివారం పడిపోయాయి గారు అంటది. ఎక్కడ పడ్డావా? ఏమండి, ఊరు బయట ఇంట్లో పడ్డావా? ఎక్కడ పడ్డావు? ఏదో తప్పు చేశారు, రాలేకపోయారు, దేవునికి ముఖం చూపించుకోలేకపోయారు. అవునా? ఏమండి, మనం ఎలా చెప్పుకుంటూ ఉంటాం. ఏమండి, అందుకే మనం నీతిమంతులుగా మనుషులకు కనపడాలని చేస్తున్నాం. అందుకే నీతిమంతులు అనిపించుకోవడానికి
ప్రజల ముందు మీ ధర్మకార్యాలు చేయవద్దన్నాడు. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా చేయండి అన్నాడు కదండి. మనం నీతిమంతులు కనిపించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు, భక్తులుగా మారడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తే భయభక్తులు కలిగి ఉన్నాడండి. గజగజ వణికిపోయాడు ఆయన. మరి మనలో ఏమైనా భయం ఉందా? భయం ఉందా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉండి ఏమంటే వణుకుచుంటాడు వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. దేవుని దృష్టి, కను దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా? దేవుడంటే భయభక్తులు ఉండాలి, దీనుడిగా ఉండాలి, గజ్జ గజ్జ గజ్జమని వనకాలండి. ఆదివారం అయ్యగారు చర్చి ఎప్పుడు తాళం తీస్తాడని చెప్పేసి వణుకుతూ వెళ్ళి ఆ గుమ్మ దగ్గర నిలబడాలి. కానీ ఆయన మిమ్మల్ని చూసి భయపడతా ఉంటాడు, మీ పనులను త్వరగా ముగించుకొని రండి అని. ఎందుకంటే త్వరగా ముగించుకొని రమ్మని ఆయన చెప్పటం అలవాటే కదండి మనకి. ఆ తెచ్చింది వండుకోకుండా తినకుండా మనం వెళ్ళడం, అవునా కదా? ఏమండి, బాగా తింటాం, ఆ ఫ్యాన్ కింద సరిగ్గా కూర్చుంటాం, ఈ తిన్నదానికి కాస్త మెదడు మందగించి ఆ చల్లగాలికి ఆ చక్కగా జ్వాలపాట పాడినట్టుగా ఉంటుందండి. వీళ్ళందరూ లేపటాన్ని అయ్యగారు పక్కన డ్రమ్ పెట్టుకుని హల్లేలూయా అంటాడు, మధ్యలో ఉలిక్కిపడి లేస్తామండి. మరల మావులే. భయం ఉందా దేవుడు అంటే? భక్తి ఉందా దేవుడు అంటే? చర్చికి వెళ్ళేది నిద్రపోవటానికే. ఏం చెప్తున్నారో ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, ఒక మంచి సంగతి నేర్చుకోవాలని వెళ్ళాలి కదండి. దేనికి వెళ్తున్నాం మరి మనం? దేనికి వెళ్తున్నాం? ఏదో ఏమండి కాలక్షేపానికి వెళ్తున్నాం మనం? లేదు కదండి. నేర్చుకోవాలి వెళ్ళి దేవుని దగ్గరికి. యేసుక్రీస్తు భయపడ్డాడు. మరి మనలో ఏమన్నా భయం ఉందా అసలు? పాస్టర్ గారండి భయం ఉందా? త్వరగా ముగించుకొని రండి అని చెప్తా ఉంటాడు. ఏమండి, మీ పనులను పక్కన పెట్టి రండిని ఏ గారైనా ఏ రోజైనా చెప్పారనుకోండి, ఇక ఆ తెల్లవారు ఆయన పక్కన పెడతాం మనం. ఎందుకంటే అందరూ సంతకాలు పెడతారు, ఈయన మన పనులు పక్కన పెట్టి రమ్మన్నాడు, ముందు ఈయనే పక్కన పెడదామని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేపిస్తారు కదండి. మనం భక్తులైనా చెప్పడం ప్రియులారా. భక్తుడంటే ఇదిగో చూడండి, ఎప్పటి వరకు చదువుకున్నవన్నీ కూడా ఉండాలండి. యోబు గారు తన అన్నములో కొంచెమైన ఎదుటి వాడికి పెట్టకుండా భోజనం చేయలేదట. చిన్నప్పుడు 7వ తరగతి పుస్తకంలో చదువుకున్నామండి. రంతి దేవుడు అనే ఒక పాఠం చదువుకున్నాం అండి. ఈ పుస్తకాలు అంతా సిలబస్ మారిపోయాయండి. మరి అప్పుడు చదివిన వాళ్ళకి 90sలో ఈ పాఠాలు గుర్తుంటాయి. ఆ రంతి దేవుడు అనే క్యారెక్టర్ యోబు గారిదేనట. వాళ్ళు రాసుకున్నారండి. యోబు గారికి ఎన్ని రోజులు అన్నం లేకపోయినా మరలా తన అన్నంలో కొంచెం ఎదుటి వాడికి ఇచ్చాడట, నాకు లేకపోయినా పర్వాలేదని చెప్పేసి. రంతిదేవుడట ఎన్నో రోజులుగా భోజనం లేకపోతే ఆ రోజే భోజనం దొరికితే అప్పుడు అడుక్కునే వాడికి ఇస్తే వాడికి ఇచ్చేసాడట. ఎవరి క్యారెక్టర్ ఇది? యోబు గారిదేనండి. ఇది చూసి కాపీ కొట్టుకున్నారండి వాళ్ళు, కాపీ కొట్టేశారు. యోబు గారు చూడండి ఎంత భక్తుడండి. అలాంటి భక్తి గల వారిగా మనం ఉన్నామా? ఆలోచించుకోండి. ఈరోజు నీతిమంతులుగా కనపడాలని పైకి బట్టలు మార్చుకొని వేషం మార్చుకొని వేషధారులుగా కనపడుతున్నావా? వీళ్ళ ఆ 40 దినాలు యేసుక్రీస్తు దేవుణ్ణి మన్నం చేసుకుంటూ ఉన్నాడు. తన శరీరాన్ని ఎలా జయించాలో సాధన చేశాడండి. భక్తి అంటే ఊరికొచ్చేది కాదు, సాధన చెయ్యాలి. ఏమంటే మాదిరి లెక్కలు, సాధనని మనకు లెక్కలు ఉంటాయి కదా మ్యాథ్స్లో. ఏం చేస్తాం? వాటిని సాధన చేస్తే ఏమంటే ఆ ప్రాబ్లం అనేది మనకు అర్థమవుతుంది. ఇది వస్తే అసలు లెక్క మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 40 దినాలు నీకేంటి? సాధన. చూడండి ఏమన్నాడు, భక్తిని ఏం చేయాలన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. 7వ వచనం చూద్దాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఎప్పటి విషయంలోను రాబో విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఏమండి, దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకున్నారట. ఎవరనుకున్నారు? ఈరోజు దేవుడి పేరు చెప్పి లాభాలు ఆర్జించే వాళ్ళు లేరా? ఏమండి, వెనక ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళు లేరా? అంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నారు. ఇది గొప్ప లాభ సాధనం అనుకున్నారండి చాలామంది అండి. 50,000 వచ్చే ప్రభుత్వ జీతగాడు కూడా ఎందుకు దానికి రిటైర్మెంట్ ఇచ్చి వస్తున్నాడు తెలుసు, వాలంటీర్ రిటైర్మెంట్. అంతకంటే ఎక్కువ ఇక్కడ వస్తున్నాయండి, అంతకంటే ఎక్కువ ఇక్కడ వస్తుందని. ఏమండి, నెలలో ఏ రోజు ఖాళీ లేకుండా ఏదో ఒక కార్యక్రమం, సంఘాన్ని ఎక్కడికి బయటికి తీసుకువెళ్ళండి. పేతుని పిలిచాడు, ఏమన్నాడు? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయ అన్నాడు.
అంటే మేపాలంటే తోలుకెళ్ళాలి కదండి, వాటిని కాయాలంటే సంరక్షించాలి కదా. కాపరంటే ఎప్పుడు 4 గోడలు కట్టుకుని అక్కడే వాళ్ళని ఉంచేవాడు కాదండి. సర్వలోకానికి తీసుకువెళ్ళాలి, సువార్త పనిలో పాలుభాగస్తులుగా చేయాలి, సహకారులుగా చేయాలి. వాళ్ళని సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయన్నాడండి. సహకారుల పేర్లు జీవగ్రంథంలో. ఉదయం లేచిన దగ్గర నుంచి ముసలమ్మ ముచ్చట్లే కదండి, తెల్ల బట్టలు వేసుకుంటారు. తీరు ఏమైనా మారిందా? ఏమండి, మనం మారాలంటే ఇదిగో మనసు మార్చుకోవాలండి. మనసు మార్చుకోవాలి. మనం బట్టలు మార్చుకుంటే భక్తి కాదండి. ఏమండి, చాలామంది దేవుడి దగ్గరకు వస్తే ఏదో కలిసి వస్తుందని చెప్పించి ఏదో చెప్తూ ఉంటారు, మూఢనమ్మకాలు. అమ్మా, మీరు ఆశీర్వదించబడపోవటానికి, మీ ఇంటికి దీవెలు రాకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇదిగో ఈ గుమ్మం మార్చాలమ్మా అని చెప్తారండి. క్రైస్తవులే. గుమ్మంలో ఏముందండి? గుమ్మంలో ఏముంది చెప్పండి? అందులో ఏమన్నా శక్తి ఏమైనా ఉందా? చాలామంది ఆశీర్వాదాలు రావట్లేదని ఏదో చెప్పుకుంటున్నారు. ఏమని మార్చాలన్నారు? గుడి మార్చు, గుమ్మం మార్చు, పేరు మార్చు, ఊరు మార్చు. మరి నీ తీరు మార్చవా? ఇది మాత్రం మార్చరండి. ఏం మార్చాలట? గుడి మారాలట, ఇంట్లో గుమ్మం మారాలట, ఏమంటే పేరు మారాలట, ఊరు మారాలట. పేరులోనే ఏముంది చెప్పండి ప్రియులారా? ఏ పేరు అయితే ఒక ఆవిడ పేరు పెంటయ్య. ఆయన చేసేదాన్ని మంచి కార్యాలే. ఆ పేరు ఎవరు పెట్టారు? ఆయన పెట్టుకున్నాడా? ఆయనకేం తెలుసండి? వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు, ఏదో పెట్టారు, అవునా? కానీ మంచి కార్యాలు చేస్తున్నారండి. అసలు ఆ పేరుకి తీరికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా ఉందా? పేరుతో నీకెందుకయ్యా? పేరుతో నీకెందుకమ్మా? బాప్తిసం తీసుకున్న రోజు పేరు మార్చాలా? పేరు దేవునికి ఏమైనా ఆటంకం పరలోకానికి? కాదండి. నీ తీరు మార్చుకోవాలి. ముసలమ్మ ముచ్చటలను విసర్జించు, భక్తి సాధన చేయాలన్నాడు. ఈ 40 దినాలు బట్టలు మార్చుకున్నారు. సాధించు, 40 దినాలు బైబిల్ చదువు. భక్తుడిగా ఉండాలంటే ఏం చేయాలో అలా చేయకుండా కాలికి చెప్పులు తీసేసి మెడలో కండువాలు మార్చుకొని ఏమండి ఉదయం లేచిన దగ్గర నుంచి వ్యాపారానికి వెళ్ళిపోతారండి. ఇదే భక్తి? యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో సాతాను బారిన పడకుండాని. మరి వీళ్ళు బట్టలు మార్చుకొని ఏం చేస్తున్నారు? సైకిల్ వేసుకొని, సైకిల్ వెనకాల ఒక తట్ట పెట్టుకొని, ఆ బుట్టలో జాంకాయలు పెట్టుకొని జాంకాయలు అని అమ్ముకుంటున్నాడండి. ఈ తెల్ల బట్టలు వేసుకున్నాడు భక్తులని ఎవరైనా అంటారా? ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేస్తున్నాడు. మీ ఉపవాస దినం మీరు ఏం చేస్తారు? వ్యాపారం చేయుదురు అన్నాడా? చేస్తారని చెప్పాడు కదా యెషయా గ్రంథంలో. ఇది ఆ భక్తి అంటే? కాడిమాను మోకులు ఏమన్నా నరకటానికి వెళ్ళు, తెంపటానికి వెళ్ళు, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడండి. అండ్ భక్తుడైతే ఎక్కడ ఉండాలి? దేవుని పనుల్లో ఉండాలి. భక్తుడైతే ఎక్కడ ఊరి మీద దొరుకుతుందా ఏమంటే మూట కట్టుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాడండి. మీరు భక్తుల, నీతిమంతుల, విశ్వాసుల, క్రీస్తు నమ్మిన క్రైస్తవుల, తినటానికి వచ్చిన భక్తుల. ఏమంటే అలాగని ఎక్కడ పోయినా చేయకుండా వెళ్ళకండి. మిమ్మల్ని ప్రేమించి చేసేవారు వీళ్ళందరూ కూడా. వీళ్ళరా, ఒకరోజు తిరుమలలో మీటింగ్ జరుగుతుందండి. ఒక మంచి సభ ఏర్పాటు చేశాం, అవసరాలకైనా దేవుడు అని చెప్పేసి. ఆ బడ్డీ కొట్టు మీద పోస్టర్ వేస్తే ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ఇలా నిలబడి, భోజనాలు ఉన్నాయా అంటున్నాడండి. ఏమండి ఇది ఎవడు? భక్తుడా? అసలు అక్కడ వేసిన పాఠం ఏంటి? ఏమండి ఆ పాఠం ఏంటి? యేసుక్రీస్తు అంతటి వాడే నన్ను నమ్మటం లేదు, విశ్వాసం ఉంచట్లేదు, ఎన్ని కార్యాలు చేసినని చెప్పి దాక్కున్నాడండి. వెళ్ళి దాక్కున్నాడు. ఆయనకేం అవసరం వచ్చింది అంతా? అంటే వీళ్ళు వచ్చి అవసరాలు తీర్చుకున్నారు తప్ప నేను చెప్పిన మాటలేంది ఒక్కడు కూడా విశ్వాసం ఉంచటం లేదని భయపడి దాక్కున్నాడండి. అండ్ యేసుక్రీస్తు దాక్కున్నాడా? అవునండి, దాక్కున్నాడండి. ప్రియులారా, ఈరోజు మేము అన్నీ చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. చేస్తున్నారు నిజంగా? అసలు వాళ్ళు భక్తులేనా? భక్తిహీనులుగా ఉన్నారా? ఆలోచించాలి. ఈరోజు ఇలా చేస్తేనే నిజమైన భక్తి అని దేవుడు చెప్తున్నాడండి. ఇలా చేస్తేనే. మరి మనం చేయగలుగుతున్నావా? ఇలా చేయగలుగుతున్నావా? భూమి మీద భక్తులే శ్రేష్టమైన వారటండి దేవుని దృష్టికి. వారే ఆయనకు కేవలం ఇష్టలట. నీతిమంతుడైతే పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. భక్తుడైతే శ్రేష్టమైన వాడు, భక్తిగా బ్రతుకుతాడు, ఇక పడిపోవాడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా. ఏమన్నా ఆ ఇంటి మీద వాన కురిసింది, వరదలు వచ్చే, గాలి కొట్టిందట, బండ మీద కట్టి నీళ్ళు పడిపోయిందా? పడలేదు. ఎక్కడ కట్టి నీళ్ళు పడిపోయింది? ఇసుక మీద, పునాది లేదు. ఈరోజు భక్తి పేరిట బట్టలు మార్చుకొని సమాజంలో నీతిమంతులుగా కనబడాలని ఏమండి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా నీతిమంతులకు కారండి. పేరుకి నీతిమంతులు సమాజంలో, కానీ వాళ్ళలో భక్తి లేదని దేవుడు అంటున్నాడండి.
భక్తి ఉండాలంటే ఏముండాలి మనలో? దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. రెండవది, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. ఏమండి, ఎవరో ఇంటి ముందు కడుక్కునే వాళ్ళు వస్తారండి, అమ్మా ఒక చీర ఇవ్వండి అంటారండి. ఇస్తారు ఎవరు? మీరు? ఉన్నాయా లేవు మనకు చీరలు? ఎన్ని చీరలు ఉన్నాయి? షెల్ఫ్ నిండా చీరలే, ఆ దండాల నిండా చీరలే, బీరువాల నిండా చీరలే. ఏమండి, దేవుడు పుట్టినరోజుకి చీర కావాలి మనకి, మన ఇంట్లో ఎవరైనా పుట్టినరోజు అయితే చీర కావాలి, మన పెళ్లి రోజుకి కావాలి, అన్నిటికి కావాలి. ఎవరైనా వచ్చేటితో ఒక చీరను ఇస్తామండి? ఇస్తావా? మరి యోబు గారు ఇచ్చారా లేదా? మరి యోబు గారిలో ఉన్న భక్తి నీలో ఉంటే నువ్వు ఇవ్వచ్చుగా ఒక చీర. ఎన్ని చీరలు ఉన్నా, అమ్మో నా చీర నా చీర నా చీర ఇవ్వటానికి నీకు మనసు రాదు. భక్తుడివేనా? చెప్పండి ప్రియులారా, మీకున్నవన్నీ కూడా ఇచ్చేయండి అన్నాడు. ప్రియులారా, అలా చేస్తేనే మనం భక్తులుగా ఈ భూమి మీద పరిగణించబడతాం. కాబట్టి ఇకనైనా మనమంతా చెప్పిన విషయాలన్నీ కూడా సంగ్రహించి భక్తులుగా భక్తి ఉన్నదని మనం నిరూపించుకోవాలంటే ఒక కొర్నేలి, ఒక యేసుక్రీస్తు, ఒక యోబు ఎలా చేశారో, బైబిల్లో జీవించిన భక్తులందరూ కూడా ఎలా చేశారో మనం కూడా అలా చేస్తేనే మనలో ఉన్నది భక్తి, మనం భక్తులుగా పరిగణించబడతాం. భక్తుడైతే పడిపోవడం, నీతిమంతుడైతే పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు. భక్తులుగా ఉండటం శ్రేష్టం అండి. నీతిగా మనుషులకు కనపడాలని కాదు. కాబట్టి ప్రియులారా, ఎకనైనా మనం నీతిమంతులుగా ప్రజల ముందు కాదండి, దేవుని ముందు భక్తులుగా, ఆయన మెచ్చుకునే భక్తి మనలో ఉండేటట్లుగా మన భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద నాయన బ్రతుకుతున్న భక్తులే శ్రేష్ఠులు, వారు మీకు కేవలం ఇష్టలని చెప్పారు తండ్రి. ఇదిగో నాయన, ఈ తుర్లపాడు పరిసర ప్రాంతాలను నాయన మీరు ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించే మీ పిల్లలకు తండ్రి మీదైన జ్ఞానాన్ని నేర్పించారు, మా అందరితో మాట్లాడారు తండ్రి. చెప్పిన ప్రతి మాట నాకు మా అందరికి అన్వయించుకొని జీవించినట్లుగా కృప అనుగ్రహించండి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద భక్తుడిగా బ్రతికాడు, అలాగే మరికొంతమంది భక్తులను ఆయన భక్తులుగా బ్రతికారు. వాళ్ళలో ఉన్నది భక్తి అని, ఆ భక్తి అంటే ఏంటో మేము ఆలోచన చేసాం తండ్రి. దిక్కులేని వారికి, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం, పాపం అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకోవాలి తండ్రి. ఈ విషయాలు తండ్రి మా జీవితం అంతా నెరవేర్చే వారి ఉండగలిగినట్లు కృపను అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు దేశాల గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. ఈ చంద్రలపాడు నాయన పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవ చేస్తున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆయుర ఆరోగ్యములు దయచేయండి. ఈ మాటలు వినటానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి కుటుంబాలను తండ్రి మీ వాక్యంతో ఆశీర్వదించండి. భవిష్యత్తులో భక్తులుగా బ్రతకటానికి మంచి నిర్ణయం తీసుకునేలాగా నా కృపను గ్రహించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.